గైస్, వెల్కమ్ టు యాస్పిరెంట్ జర్నీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండి. ఈ టాపిక్ అండి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. యాక్చువల్గా ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది మన డైలీ లైఫ్లో మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది ముందు తెలుసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఇది అర్థమవుతుందండి. సో ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ అనేది ఈ టాపిక్ నుంచి ఏ ఎగ్జామ్లో అయినా సరే 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు. కన్ఫామ్గా 1 క్వశ్చన్ or 2 క్వశ్చన్స్ రావచ్చు. కాకపోతే దీనికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీటి యొక్క బేసిక్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బేసిక్స్ అనేవి నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్స్ ఉంటాయి కదండి. లైక్ పర్సంటేజెస్ అవనివ్వండి, నెక్స్ట్ వర్క్ అండ్ టైం కానీ, మిక్స్డ్ అండ్ డెలిగేషన్స్ కానీ, వీటన్నిటిలో నిజం చెప్పాలంటే క్యాలిక్యులేషన్స్ అవసరమైన ప్రతిసారి మనకి ఈ ఎల్సిఎఫ్ అనే టాపిక్ అనేది చాలా యూజ్ అయ్యిద్ది అనమాట. ఇది మనకు బాగా క్లియర్గా అర్థమైనట్లయితే వర్క్ అండ్ టైప్ కాన్సెప్ట్ అనేది జస్ట్ 2-3 ఫార్ములాస్ ఉంటాయి, అది ఎలా చేయాలని నేను చెప్తాను. సో మిగిలిన క్యాలిక్యులేషన్ బేస్డ్ అంతా ఈ ఎల్సిఎం మీదే డిపెండ్ అయ్యి పనిచేసిద్ది. సో ఇప్పుడు మీరు సరిగ్గా ఈ టాపిక్ క్లియర్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ అండ్ టైం కానీ, పర్సంటేజెస్ కానీ, ఇలాంటి టాపిక్స్ అనేవి ఈజీ అయిపోతాయి. సో ఫోకస్ చేసి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్ అంటే ఏంటో చెప్తాను, వినండి. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఏంటండి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీనికి సింపుల్గా నార్మల్ బేసిక్ ఇంగ్లీష్లో డిఫైన్ చేయాలి అంటే ఏ నెంబర్ which divides all the numbers. ఏంటంటే మీనింగ్? ఆల్ ది గివెన్ నెంబర్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఒక నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ ఏం చేస్తుందంటే ఇచ్చిన అన్ని నెంబర్ని డివైడ్ చేయగలదు అనమాట. అన్ని నెంబర్ని ఈక్వల్గా డివైడ్ చేయగలిగే నెంబర్ని ఏమంటారండి? దాన్ని ఒక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 15 కొన్ని నెంబర్స్ ఉన్నాయి, 15, 25 and 30. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఏంటని అడిగాడు అనుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ అడిగినట్లయితే దీని మీనింగ్ ఏంటంటే నేను ఏం చెప్పాను? హెచ్సిఎఫ్ అంటే ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ఆల్ ద గివెన్ నెంబర్స్. ఇప్పుడు 15ని అండ్ 25ని 30ని 3 నెంబర్ని డివైడ్ చేయగలిగే ఒక నెంబర్ ఉంటుంది అనమాట, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది. అది ఏంటనేది మనం చెప్పాలన్నమాట. యాక్చువల్గా హెచ్సిఎఫ్ ఎలా కడతారంటే ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ఉన్నాయి కదండి, లోయెస్ట్ నెంబరు, మిడిల్ నెంబర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా రాయండి. రాసినట్లయితే 15 1s are ఎంత అండి? 15. ఇప్పుడు ఈ 25లోంచి 15 మైనస్ తెస్తే వచ్చేది 10 అండి. ఇప్పుడు ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇంతకుముందు డివిజన్ చేస్తుంది ఈ చెవిలో ఉన్నదాన్ని, ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలండి. రాసిన తర్వాత ఇప్పుడు చూడండి, 10 1s are ఎంతండి? 10. 15లోంచి 10 తీస్తే ఎంతండి? 5. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా రాసుకొని ఇక్కడ ఏదైతే ఇంతకుముందు డివైడ్ చేసిందో ఆ నెంబర్ని ఇక్కడ రాసుకోవాలండి. 5 2s are 10. 0 వచ్చే వరకు చేయాలండి. సో ఈ 15ని 25ని కామన్గా డివైడ్ చేయగలిగే నెంబర్ ఏంటండి? 5. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా 15 25 అయిపోయింది కదండి. నెక్స్ట్ 30ని కూడా ఇది డివైడ్ చేస్తుందో లేదో తెలియాలంటే ఈ నెంబర్ని ఇప్పుడు లాస్ట్గా మనకి ఈ రెండింటి నెంబర్ని హెచ్సిఎఫ్ కట్టినప్పుడు వచ్చిన నెంబర్ ఉంటుంది కదా, దాన్ని దీంతో డివిజన్ చేయాలి. అంటే 5 30 తీసుకుంటాం. ఇదే కదా 5 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ రిమైనింగ్ ఎంతండి? 30 ఉంది. 5 6 are ఎంతండి? 30. అంటే 0 వచ్చింది. 0 వచ్చే వరకు చేయాలని చెప్పాను కదా. సో ఈ 3 నెంబర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంతండి? 15 25 30 యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటండి? 5. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకొక విధంగా కట్టచ్చు అనమాట. ఇది ఇప్పుడు మనం చేసిన మెథడ్ ఏదైతే ఉందో దాన్ని డివిజన్ మెథడ్ అని కానీ, డివిజన్ రూల్ అని కానీ అంటారనమాట. ఎందుకంటే మనం అంతా డివిజన్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి. ఇప్పుడు వీటిని ఇంకొక మెథడ్లో చేసేది ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటారండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్.
ఇందులో ఫ్యాక్టర్స్ అంటే ఏంటండి, ఇప్పుడు 15 ఉందండి, 15ని మనం ఎలా రాసుకోవచ్చు, 3 × 5 అని రాసుకోవచ్చు కదా, రాసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 25ని ఏమని రాయొచ్చండి మనం, 5 × 5 అని రాసుకోవచ్చు కదా, రాసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటండి 30ని ఏమని రాసుకోవచ్చండి, 3 × 10 రాయొచ్చు, ఆర్ 5 × 6 అని రాయొచ్చు. ఇప్పుడు 3 × 10 ఏమని రాసుకోవచ్చండి, 3 × 2 × 5 అని రాసామనుకో, చివరికి ఏమవుతుందండి, 6 × 5 కదా, 5 × 6 అన్నా 6 × 5 అన్న ఒకటే కదా. సో ఇప్పుడు హెచ్సిఎఫ్కి ఫుల్ ఫామ్ ఏంటండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఏంటండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ వర్డ్ ఉంది కదా, కామన్ అనేది కన్ఫామ్గా చూడండి. ఇక 15 ఉంది, 25 ఉంది, 35 ఉంది. దీనికి ఫ్యాక్టర్స్ కట్టినప్పుడు 3, 5 వచ్చింది, ఇక్కడ 5, 5 వచ్చింది, ఇక్కడ 5, 6 వచ్చింది. ఈ మూడిట్లోనే కామన్గా మీకు ఏం అబ్జర్వ్ చేస్తున్నారండి, ఇక్కడ 3 ఇందులో ఉంది కానీ ఇందులో ఉందా, లేదు, సో 3 కామన్ కాదు. ఇక్కడ 6 ఇందులో ఉంది కానీ ఇందులో ఉందా అండి, లేదు, సో 6 అనేది కాదు. సో ఈ 3 నెంబర్స్లో కామన్గా ఉన్నది ఏంటండి, 5 ఉంది, 5 ఉంది, 5 ఉంది. సో అప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటండి, 5. ఇప్పుడు డెఫినేషన్కి వెళ్దాం చూడండి. నేనేం చెప్పానండి, ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ఆల్ ద గివెన్ నెంబర్స్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందండి, 5 వచ్చింది. ఇక్కడ ఈ 5 అనేది చూడండి, ఇక్కడ ఈ 15ని 25ని 30ని డివైడ్ చేస్తుంది కదా ఎగ్జాక్ట్గా. చూడండి, 5 3s are 15, 5 5s are 25, 5 6s are 30. అర్థమైంది కదండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఏదో ఒక నెంబరు ఇచ్చిన నెంబర్లు అన్నిటిని కామన్గా డివైడ్ చేయగలిగినట్లయితే ఆ నెంబర్ని హెచ్సిఎఫ్ అని అంటారండి. ఇక్కడ 2 మెథడ్స్ చెప్పాను కదండి. డివిజన్ మెథడ్ అయితే ఈ ప్రొసీజర్లో చేస్తారు, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే ఈ విధంగా చేస్తారు. అర్థమైంది కదండి. ఇది బేసిక్. నెక్స్ట్ దీని యొక్క యూజ్ డైలీ లైఫ్లో మనకి ఎక్కడ ఉంటుంది చెప్తా చూడండి. ఇప్పుడు దీని పర్పస్ మనకు తెలిస్తేనే కదండి మనం నేర్చుకున్న దానికి అర్థం ఉండిద్ది. సో హెచ్సిఎఫ్ అనేది మన డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తారో నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీ దగ్గర ఒక 12 యాపిల్ ఉన్నాయనుకుందాం, ఒక 18 ఆరెంజెస్ ఉన్నాయి. అయితే వీటిని ఈక్వల్గా ప్యాకింగ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఆ ప్యాకెట్లో అంటే ఒక బాక్స్ అనుకోండి, పోనీ ఈ బాక్స్లో ప్యాక్ చేసేటప్పుడు ఏంటంటే ఎన్ని యాపిల్ వేయాలి లేకపోతే ఎన్ని ఆరెంజెస్ వేయాలనేది మీకు క్లారిటీ లేదు. లేదు అనుకోండి, 2 కలిపి ఎన్ని వేయాలనేది క్లారిటీ లేదు. అలాంటి టైంలో మనకి ఈ ఎగ్జాక్ట్గా డివైడ్ చేయడానికి ఈ హెచ్సిఎఫ్ అనేది యూజ్ అవుతుంది. ఎలా అండి, ఇప్పుడు ఈ 12 ఉంది, 18 ఉంది, 12కి 18కి హెచ్సిఎఫ్ కట్టాలనుకున్నారనుకోండి, ఏమవుతుందండి, డివిజన్ రూల్లో అయితే 12 1s are 12, సో 18 12 తీస్తే ఎంతండి, 6. ఈ 6 ఇలా ఉంచుకొని ఇంతకుముందు ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ నెంబర్ని ఇక్కడ రాసుకుంటాం. 6 2s are ఎంతండి, 12, 0 వచ్చింది. 0 వచ్చే వరకు చేయాలన్నాను కదా. అంటే 12కి 18కి హెచ్సిఎఫ్ ఎంతండి, 12కి 18కి హెచ్సిఎఫ్ ఎంతండి, 6 వచ్చింది. అంటే అప్పుడు ఒక్కొక్క బాక్స్లో మనం ఎన్ని పెట్టవచ్చండి, 6 పెడతాం. అంటే ఇప్పుడు టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 12 + 18 ఎంతండి, 30. అంటే ఒక్కొక్క దాంట్లో 6 పట్టినట్లయితే, ఒక బాక్స్లో 6 ఉన్నట్లయితే 5 బాక్సెస్లో మనం 6 పెట్టి డివైడ్ చేస్తామన్నమాట. అర్థమైందండి. హెచ్సిఎఫ్ యొక్క పర్పస్ ఇదే అనమాట. అంటే ఏవో ఒక వాటిని, అంటే ఏవో ఒక 2 మనం అసలు కంపేర్ చేయలేని థింగ్స్ తీసుకొని వాటిని డివైడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఆ టైంలో అంటే ఈక్వల్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఆ బాక్స్లో 6 వేసేస్తున్నారు అంటే 5 బాక్సులు పెట్టుకున్నాం, 6 పెడుతున్నాం, 5 బాక్సులు ఈక్వల్గానే ఉన్నాయి కదా ఒక్కొక్కటి. ఇలా ఈక్వల్గా డివైడ్ చేయడానికి ఏవో ఒక 2 థింగ్స్ని కానీ లేదా 2 కన్నా ఎక్కువ ఉన్న థింగ్స్ని మనం ఈక్వల్గా డివైడ్ చేయడానికి ఈ హెచ్సిఎఫ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హెచ్సిఎఫ్ మనకు డైలీ లైఫ్లో ఇంకెక్కడ యూజ్ అయ్యిద్దని దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు ఒక 48 మీటర్స్ లెంగ్త్ ఉన్న క్లాత్ తీసుకుందాం. క్లాత్ ఉంది, ఒక 48 మీటర్స్ లెంగ్త్ క్లాత్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 60 మీటర్స్ క్లాత్ ఇంకోటి ఉంది. అయితే ఈ రెండింటినీ కలిపి మనం ఎన్ని పీసెస్ కింద వీటిని ఏం చేయాలంటే మ్యాక్సిమం ఈక్వల్ పార్ట్స్. హెచ్సిఎఫ్ అంటే ఏంటండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని కదా. హైయెస్ట్ అంటే మ్యాక్సిమమే కదా, మ్యాక్సిమం. ఇవేంటండి కామన్.
కామన్ అంటే ఏంటంటే ఇంక ఇంచుమించు ఈక్వల్ అనే కదా మీనింగ్, ఫ్యాక్టర్ సేమ్ అన్నట్టు అనమాట. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు 48 ఉంది, 60 ఉంది, 48 మీటర్స్ ఒకటి, 60 మీటర్స్ ఒకటి ఉంది. ఈ 2 మీటర్లని కలిపి మనం కట్ చేయాలి, ఈక్వల్గా కట్ చేయాలి. కానీ ఆ కట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో అది హైయెస్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి 48కి 60కి హెచ్సిఎఫ్ తీసినట్లయితే 48 వన్స్ ఎంత అండి 48, 6 నుంచి 48 తెస్తే ఎంత అండి 12. నేనేం చెప్పానండి 12 ఎలాగ ఉంచుకొని ఇంతకుముందు డివైడ్ చేసిన దాన్ని ఇక్కడ రాసుకోవాలని చెప్పాను, రాసాము. ఇప్పుడు ఎంత ఉంది 12 4 * 48, 0 వచ్చే వరకు చేయాలన్నాను కదండి, చేశారు. ఎంత వచ్చిందండి ఇది 12. అంటే దీన్ని ఈ 48 మీటర్స్ని 60 మీటర్స్ని మనం ఎన్ని మీటర్స్ లెక్కనే ఈక్వల్గా చేయొచ్చు అండి, 12 మీటర్స్ లెక్కన చేయొచ్చు. ఇంతటితో అయిపోయింది సమ్ నార్మల్గా అయితే. మీకు ఇంకా అర్థం కావడం కోసం ఏం చెప్తున్నానంటే 48 + 60 ఎంతండి ఇది 108 మీటర్స్. ఇప్పుడు మనం నార్మల్గా ఒక్కొక్క దానికి ఈక్వల్ లెంగ్త్ కావాలనుకుంటే ఎన్ని మీటర్స్ కావాలనుకున్నామండి 12 మీటర్స్ కావాలనుకున్నాం. ఇప్పుడు ఈ 12 మీటర్స్ అనేది దీన్ని ఈక్వల్గా డివైడ్ చేసినట్లయితే మనం చేసింది కరెక్టే. 12 9 * 108 వచ్చింది కదండి. అంటే ఇప్పుడు 12 మీటర్స్ చొప్పున అంటే 12 మీటర్స్ లెక్కన మనం 9 పీసెస్ని ఈ రెండింటిని యూజ్ చేసుకొని కట్ చేయొచ్చు. హెచ్సిఎఫ్ దీనికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఇంతకుముందు చూడండి 48ని మనం ఎన్ని మీటర్స్ లెక్కన కవర్ చేయాలి అనేది మనకు క్లారిటీ ఉండదు అనమాట ఇది చేయకపోతే. ఎందుకంటే 48ని మనం 2 మీటర్స్ ఒకటి, 2 మీటర్స్ ఒకటి, 2 మీటర్స్ ఒకటి, 2 మీటర్స్ ఒకటి, లేదు 4 మీటర్స్ 4 మీటర్స్ 4 మీటర్స్ 4 మీటర్స్ 6 మీటర్స్ 6 మీటర్స్ 6 మీటర్స్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు కదా. కానీ దీన్ని అంటే కట్ చేసిన పీస్ ఏదైతే ఉందో హైయెస్ట్ కావాలి మనకి. ఈ రెండింటిని యూజ్ చేసుకొని హైయెస్ట్ వాల్యూ మనకి రావాలి అంటే మనకి యూజ్ అయ్యే మెథడ్ ఏంటండి హెచ్సిఎఫ్ అనమాట. సో ఇక్కడ కూడా అనమాట నేను బాక్స్లో కట్టాలి అని అన్నాను. 12 యాపిల్లో 2 యాపిల్ 2 యాపిల్ 2 యాపిల్ ఒక బాక్స్ కింద కట్టవచ్చు, 2 యాపిల్ కింద ఒక బాక్స్ కట్టవచ్చు, 18 యాపిల్స్ 3 బాక్స్ ఇలా. అంటే ఒక్కొక్క దాంట్లో ఈక్వల్గా కట్టడం కోసం మనం ఏం చేస్తామండి ఎక్కువ బాక్సెస్ని యూజ్ చేసేస్తున్నాం. అందువల్ల ఏంటంటే వేస్టేజే కదా. అలా కాకుండా ఈక్వల్ బాక్సెస్ కింద మ్యాక్సిమం ఒక బాక్స్లో ఎన్ని ఎక్కువ పెట్టగలము అని అనుకున్నట్లయితే 6 పెట్టగలం ఇక్కడ. అలా 6 పెట్టగలిగినప్పుడు ఎన్ని బాక్సులు వస్తున్నాయండి 5 వస్తున్నాయి. ఇది కూడా అంతే అండి. మ్యాక్సిమం సైజ్ ఎంత కట్ చేయగలం మనం 12 మీటర్స్ కట్ చేయగలం. అలా ఎన్ని బాక్సులో పెట్టుకోవచ్చు 9 పీసెస్లో కట్టుకోవచ్చు. అర్థమైంది కదండి. ఇది హెచ్సిఎఫ్ అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్సిఎం గురించి చెప్తాను మీకు. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. మీనింగ్ ఏంటండి లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు దీనికి నేను చెప్పే డెఫినేషన్ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏ నెంబర్ విచ్ ఈజ్ divided by all the given numbers. ఇది అర్థమైందా. ఇంతకుముందు హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పానండి, ఒక నెంబర్ ఉండేది ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ఆల్ ద గివెన్ నెంబర్స్. ఇచ్చిన అన్ని నెంబర్ని అది డివైడ్ చేస్తుంది అనమాట. అది హెచ్సిఎఫ్ అవుతుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడేమవుతుందండి లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది ఒక నెంబర్ ఉండిద్ది, ఆ నెంబర్ని అన్ని నెంబర్స్ తోటి డివైడ్ చేయగలం మనం. అర్థమైందండి. అక్కడైతే ఏంటండి ఇచ్చిన అన్ని నెంబర్ని డివైడ్ చేసేది హెచ్సిఎఫ్. అలా కాకుండా ఇచ్చిన అన్ని నెంబర్లు ఒక నెంబర్ని డివైడ్ చేయగలవు, అది ఎల్సిఎం. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంతటిది అయిపోయింది. సేమ్ ఎల్సిఎం కూడా మనకు డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతుందో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, ఇప్పుడు వైజాగ్ బస్ స్టాండ్ ఉందండి. వైజాగ్ బస్ స్టాండ్ నుంచి విజయవాడ వెళ్ళటానికి ఎవ్రీ 12 మినిట్స్కి ఒక బస్సు ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ ఎవ్రీ 12 మినిట్స్కి ఒక బస్సు ఉంది అయినట్లయితే ఈ 2 బస్సెస్ అంటే ఇప్పుడు ఎవ్రీ 12 మినిట్స్కి ఒక బస్సు ఉంది, లేదనుకుంటే ఇలా కాదు చూడండి. ఇప్పుడు వైజాగ్ రైల్వే స్టేషన్ ఉంది కదండి. ఆ రైల్వే స్టేషన్కి ఏంటండి ఒక ట్రైను
12 మినిట్స్కి వస్తుంది, ఇంకొక ట్రైన్ ఏంటంటే 8 మినిట్స్కి వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఏంటంటే 12 మినిట్స్ తర్వాత వస్తుంది. తర్వాత ఏంటంటే 18 మినిట్స్ తర్వాత ఏంటంటే విశాఖ వెళ్తుంది అనుకుందాం. అయితే ఇప్పుడు ఇలా ఎక్కువ ట్రైన్లు ఉన్నాయనుకుంది, ఎవ్రీ 12 మినిట్స్కి ఒకసారి ఏంటంటే ఇది వస్తుంది, నెక్స్ట్ ఇది వస్తుంది అనమాట. అయితే ఈ 2 ట్రైన్లు ఫస్ట్ మార్నింగ్ 12 మినిట్స్ దగ్గర ఇది స్టార్ట్ అయింది జన్మభూమి, మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే 18 మినిట్స్ దగ్గర విశాఖ స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 12 మినిట్స్కి ఇది స్టార్ట్ అయింది. అలా కాకుండా ఈ 2 కలిపి ఏదో ఒక టైంలో మీట్ అవుతాయండి. 2 కలిపి ఏదో ఒక టైంలో మీట్ అవుతాయి. అది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అది ఫైండ్ అవుట్ చేయడానికి ఎల్సిఎం అనేది యూజ్ అయ్యిద్ది. ఎల్సిఎం ఎలా యూజ్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు 12 మినిట్స్కి ఒకసారి, 18 మినిట్స్కి ఒకసారి, 12 మినిట్స్ దగ్గర ఏమో జన్మభూమి బయలుదేరుతుంది, 18 మినిట్స్ దగ్గర విశాఖ బయలుదేరుతుంది. అలా కాకుండా ఈ 2 కలిపి కామన్గా ఒక టైం దగ్గర కలుస్తాయి అన్నమాట. లేదా ఒకే టైంకి కలిసి స్టార్ట్ అవుతాయి. అది మనకి ఏ విధంగా తెలిసిద్దంటే ఎల్సిఎం ద్వారా అనమాట. సేమ్ దీంట్లో కూడా 2 మెథడ్స్ ఉంటాయండి. ఫస్ట్ డివిజన్ మెథడ్. ఏంటండి డివిజన్ మెథడ్? డివిజన్ మెథడ్లో ఇప్పుడు ఈ 12, 18 అనగా దీనికి 2తో డివైడ్ చేయండి, 2 6, 2 9. అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చేసరికి 2 3s, 2లో 9 పోతుంది కాబట్టి దాన్ని యాస్టీజ్ రాసేసుకోండి కింద. ఇప్పుడు 3 9 దేంట్లో పోతుందండి, నెక్స్ట్ 3తోది, 3 1s 3 3s. సో ఇప్పుడు ఎలా రాసుకోవాలంటే 2 × 2 × 3 × 1 × 3, 2 2s ఎంతండి 4, 3 × 1 3a, 3 × 3 ఎంతండి 9, సో 36. అంటే ఆఫ్టర్ 36 మినిట్స్ తర్వాత ఈ 2 ట్రైన్స్, ఈ 2 ట్రైన్స్ అనేవి అట్ ఏ టైం స్టార్ట్ అవుతాయండి. స్టార్ట్ ఎట్ ఏ టైం. అర్థమైంది కదండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమైద్ది. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 3 బెల్స్ ఉన్నాయండి. ఈ బెల్స్ అనేవి ఒక్కొక్కటి అనమాట. ఫస్ట్ బెల్ అనేది 12 సెకండ్స్కి, సెకండ్ బెల్ 18 సెకండ్స్కి, థర్డ్ బెల్ అనేది 24 సెకండ్స్కి. అంటే ఫస్ట్ బెల్ అనేది 12 సెకండ్స్కి మోగుతుంది, సెకండ్ బెల్ అనేది 18 సెకండ్స్కి మోగుతుంది, థర్డ్ బెల్ అనేది 24 సెకండ్స్కి తర్వాత మోగుతుంటుంది అనమాట. అయితే ఈ 3 ఒకేసారి స్టార్ట్ అయ్యాయని అనుకుందాం. ఈ 3 బెల్లలు ఒకేసారి మోగాయి, స్టార్ట్ చేసాయని అనుకుందాం. ఫస్ట్ బెల్ అనేది 12 సెకండ్స్కి మోగుతుంది, సెకండ్ బెల్ అనేది 18 సెకండ్స్కి మోగుతుంది, తర్వాత థర్డ్ బెల్ అనేది 24 సెకండ్స్కి మోగుతుందంట. వీటి మధ్య గ్యాప్ అనమాట. అయితే 3 బెల్స్ కలిపి ఒకేసారి మోగే టైం ఎప్పుడనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఎల్సిఎం వల్ల తెలుస్తుంది అనమాట. ఎప్పుడంటే ఫస్ట్ చూడండి, 12, 18, 24 ఉంది కదా, దీనికి మనం ఎల్సిఎం కట్టామనుకోండి డివిజన్ రూల్లో 2 6, 2 9s, 2 12s, 2 3s, 9 పోదు కాబట్టి యాసిడ్ రాసుకోండి, 2 6. నెక్స్ట్ 3 టేబుల్ చూడండి, 3 1s, 3 3s, 3 2s. అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాసుకోవాలండి, 2 × 2 × 3 × 1 × 3 × 2. చూడండి అర్థం కాలేని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. ఈ 2 × 2, నెక్స్ట్ 2 × 3, 3 × 1 అండ్ 1 × 3 అండ్ 3 × 2 అదే రాశానండి. 2 × 2 ఎంతండి 4, 3 × 1 ఎంతండి 3, 3 × 2 ఎంతండి 6, 4 3s ఎంతండి 12, × 6 12 6s ఎంతండి 72. అంటే ఆఫ్టర్ 72 సెకండ్స్, ఆఫ్టర్ 72 సెకండ్స్ ఏంటండి మళ్ళీ ఈ 3 బెల్స్ అనేవి ఒకేసారి మోగుతాయి, అట్ ఏ టైం అనేది రింగ్ అవుతాయి అన్నమాట. అర్థమైందండి. ఓకే కదండి. ఇది ఎల్సిఎం యొక్క అడ్వాంటేజ్ అండి. సో వీటిలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి, అవి నేను మీకు చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏవో ఒక 2 నెంబర్స్ ఏ అండ్ బి అని ఉన్నాయనుకుందాం. వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేవి ఇందులో అంటే ఏ నెంబర్ ఇచ్చు, అంటే ఫస్ట్ నెంబర్ ఇచ్చేసి సెకండ్ నెంబర్ ఇచ్చేసి ఎల్సిఎం ఇచ్చేసి మళ్ళీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అలాంటి టైంలో ఏంటంటే 2 నెంబర్స్ గివెన్, అంటే ఇఫ్ 2 నెంబర్స్ గివెన్, అప్పుడు హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి రిలేషన్ ఏంటని చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్
ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఆ నెంబర్స్ ఏ అండ్ బి అనుకున్నట్లయితే మనం ఏ ఇంటూ బి ఫార్ములా నోట్ చేసుకోండి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. అర్థమైంది కదండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఫార్ములా ఏంటంటే ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఇచ్చాడు అనుకుందాం. ఫ్రాక్షన్స్ ఇచ్చి మనల్ని ఏంటంటే ఎల్సిఎం కట్టమన్నాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే 2/3, 4/5, 6/2 ఇలా ఇచ్చి వీడియోకి ఎల్సిఎం ఏంటి అని అడిగారు అనుకోండి. అప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్కి ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అంటే పైన వాల్యూస్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. అర్థమైంది కదండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే థర్డ్ది, ఇప్పుడు ఇవే ఫ్రాక్షన్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఎలా చేయాలంటే సేమ్ అండి, ఇక్కడ హెచ్సిఎఫ్ అడుగుతున్నారు కాబట్టి పైన ఉన్న హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటరు, కింద ఉన్న ఎల్సిఎం ఆఫ్ డినామినేటరు. ఎల్సిఎం అడిగితే పైన ఎల్సిఎం వస్తుంది, కిందనేమో హెచ్సిఎఫ్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగాడంటే ఫ్రాక్షన్కి పైన హెచ్సిఎఫ్ వస్తుంది, కింద ఎల్సిఎం వస్తుంది. ఈ రెండు ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే వీటిలో కొన్ని వేరియేషన్స్ ఉంటాయండి. అవి నేను ఇక్కడ ఫార్ములా చెప్పి మీ టైం వేస్ట్ చేసే కన్నా వాటికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పి ఆ నెక్స్ట్ ఫార్ములా చెప్తాను. సో ఎట్ ఏ టైం ఏంటో ఫార్ములా చెప్పి మీకు చెప్పడం వల్ల ఏంటంటే ఎగ్జాంపుల్ కూడా పక్కనే ఉండేది కాబట్టి మీకు ఎక్కువ టైం తీసుకోవడానికి కాబట్టి ఈజీగా అర్థమైంది. సో బేసిక్స్ వీటితో పాటు ఇంకొక 5 ఫార్ములాస్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకుంటే ఫార్ములాస్ అని కూడా కాదు, అదొక మెథడ్ అన్నమాట. ఆ మెథడ్లో ఒక ఫార్ములా రాసి మీకు చెప్తాను, అప్పుడు నోట్ చేసుకుందరు. సో ఇప్పుడు హెచ్సిఎఫ్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని విధాలుగా వాడు అడిగే ఛాన్స్ ఉంటుంది అనేది ఎగ్జాంపుల్స్లో మీకు చెప్తాను నేను. చూడండి, ఇక్కడ ఒక సమ్ ఇచ్చాడు. ఈ సమ్ ఏంటండి, ఈజీనే, ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 48 and 72 అని అన్నాడు. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి మన డివిజన్ రూల్లో ఏం చెప్పానండి నేను మీకు, లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో చెవిలో రాసుకోవాలి, ఈ బ్రాకెట్లో రాసుకొని 72ని డివైడ్ చేయాలి. అంటే 48 1s are 48. 72లో నుంచి 48 తీస్తే ఎంత అండి, 12లో నుంచి 8 తీస్తే 4, 6లో నుంచి 4 తీస్తే 2. ఇప్పుడు దీన్ని ఇలాగ ఉంచి ఇక్కడ బ్రాకెట్ పెట్టుకొని ఇంతకుముందు డివైడ్ ఏ నెంబర్తో అయితే డివిజన్ చేసామో అది ఇక్కడ రాసుకోవాలని చెప్పాను, రాశాను. ఇప్పుడు ఇది 24 2s పోతుంది చూడండి, ఎగ్జాక్ట్గా 48. ఎప్పుడు వరకు చేయమని చెప్పానండి మీకు, ఇక్కడ 0 వచ్చే వరకు చేయాలని చెప్పాను. సో 48కి 72కి హెచ్సిఎఫ్ ఏంటండి 24. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అండి 24. ఓకే కదా, ఈజీనే. ఏదో ఒక మెథడ్ మీరు నేర్చుకుంటే సరిపోయింది, డివిజన్ కానీ ఫ్యాక్టరైజేషన్ కానీ. సో డివిజన్ ఫాలో అయిపోతే మీకు ఈజీ అయిపోయింది. నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి ఎల్సిఎంలో కూడా మనం డివిజన్ రూల్కి వెళ్దాం. సొల్యూషన్ చూద్దాం. ఎల్సిఎం అంటే ఏం చెప్పానండి, డివిజన్ రూల్లో 20, 25, 30. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఏదైనా సరే ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13, 17 ఇలా వెళ్తాయి కదండి. సో ఏదైనా సరే మీరు ఫ్యాక్టర్స్ కట్టేటప్పుడు కానీ లేదా ఇలా ఎల్సిఎం కట్టేటప్పుడు కానీ ఫస్ట్ 2తోటి 3తోటి స్టార్ట్ చేయండి. ఫస్ట్ 2తో స్టార్ట్ చేయండి, అందులో ఈవెన్ నెంబర్స్ ఏమైనా ఉంటే అక్కడ పోతాయి. నెక్స్ట్ 3తో స్టార్ట్ చేయండి, ఆడ్ నెంబర్స్ ఏమైనా ఉంటే పోతాయి. అవి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటారు 5 మల్టిపుల్స్ కాకపోతే ఆడ్ నెంబర్స్ ఉంటే పోతాయి. ఆడ్ నెంబర్స్ 3తో చేసాక కూడా పోకపోతే అప్పుడు మనం 5 యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను చెప్పినట్టు 2తో స్టార్ట్ చేసాం, 2 10s, దీన్ని ఇలాగే దించేస్తాం. 2 టేబుల్లో పోదు కాబట్టి 2 15s. ఓకే కదండి. నెక్స్ట్ ఇంకా 2 ఉంది కదా, ఇది 2 5s, 25, 15. నెక్స్ట్ 3కి వెళ్తాం, కానీ 3 ఇందులో 3 టేబుల్ ఇవేవి పోవు. సో 3 వేస్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటండి, ఉన్న నెంబరు 5. సో 5తో స్టార్ట్ చేద్దాం. 5 1s are 5, 5 5s are 5, 5 3s are 5. అయిపోయింది కదండి. ఇంక ఇందులో ఏ నెంబర్లు కూడా పోవు, రిపీట్ అవ్వవు కదా. రిపీట్ అవ్వవు కాబట్టి రిపీట్ అయ్యేంత వరకు ఎంతతో చేయాలి. లేదు మీకు ఇంకా ఈజీ కావాలనుకున్నాం అనుకోండి, 1 అలాగే వదిలేస్తాం. 5 5 1s are 1, ఇది 3. నెక్స్ట్ 1 1 3 1s are 3. అంటే కింద 3 1s వచ్చే వరకు చేసుకోండి. మీకు ఇంకా ఈజీగా ఎక్కడ ఆఫ్ చేయాలి ఎక్కడ స్టాప్ చేయాలని తెలియాలనుకుంటే చూడండి, ఇక్కడ 2
ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 అంతే కదండి. 2 ఇంటూ 2 ఎంతండి 4, 5 ఇంటూ 5 ఎంతండి 25 ఇంటూ 3, 4 ఇంటూ 25 ఎంతండి 100, 100 ఇంటూ 3 అంటే ఎంతండి 300. సో వీటి యొక్క ఎల్సిఎం ఎంతండి 300. నేను మీకు ఇక్కడే కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇందాక చెప్పాను కదా నేను హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పానండి మీకు, ఇచ్చిన నెంబర్ అనేది అంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ అనే నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 24 వచ్చింది. ఈ నెంబర్ అనేది అక్కడ గివెన్ నెంబర్స్ అన్నిటినీ డివైడ్ చేయగలదు అని అన్నాను. క్రాస్ చెక్ చేయండి. 24 48, 24 2s పోతుంది కదా డెఫినేషన్ పరంగా వ్యాలిడ్. నెక్స్ట్ 24 72, 24 3s ఎంతండి 72 పోతుంది కదా. సో హెచ్సిఎఫ్ డెఫినేషన్ అర్థమైంది కదండి. హెచ్సిఎఫ్ ఈజ్ ఎ నెంబర్ విచ్ కెన్ డివైడ్ ఆల్ ద గివెన్ నెంబర్స్. అయిపోయింది. నెక్స్ట్ ఎల్సిఎంకి రండి. ఇక్కడ మనం ఎల్సిఎం కట్టాను. ఎల్సిఎంకి డెఫినేషన్ నేను ఏం చెప్పానండి, ఏ నెంబర్ విచ్ కెన్ డివైడెడ్ బై ఆల్ ద గివెన్ నెంబర్స్. అంటే ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చిందండి 300 వచ్చింది. ఈ 300 అనేది ఇక్కడ ఇచ్చిన అన్ని నెంబర్లలోనూ డివైడ్ అవుతుందా లేదా చూసుకోవాలి. 300/20 చూడండి, 0 0 క్యాన్సిల్, 2 15s పోయింది కదండి. నెక్స్ట్ 300/25, 5 5s are 5 60s, 5 12s డివైడ్ అయింది కదండి. నెక్స్ట్ 30 సారీ అండి దీన్ని అంత ఎల్సిఎం ఎంత మామూలుగా 300 కదా మనకి. 300/30 చూడండి, 0 0 క్యాన్సిల్, 3 10s డివైడ్ అయింది కదండి. సో నేను ఏవైతే డెఫినేషన్స్ మీకు చెప్పానో అది కూడా మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుండాలి. ఇది అంటే ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి క్లియర్ డిఫరెన్స్ ఎక్కడ మనం చెప్పరండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయింది. నేను ఇందాక చెప్పాను కదా ఫ్రాక్షన్స్ హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి ఎలా కట్టాలనేది చూడండి. నేనేమని చెప్పానండి, ఎల్సిఎం అడిగాడు అనుకోండి, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్స్ ఫామ్లో ఏం చెప్పానండి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అంటే పైన వాల్యూస్, కింద హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఇక్కడ న్యూమరేటర్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయండి అంటే 2/3, 4/9 అండ్ 10/27. న్యూమరేటర్ అంటే పైన టర్మ్స్ అని చెప్పాను కదండి మీకు ఆల్రెడీ. అంటే పైన టర్మ్స్కి ఎల్సిఎం కట్టాలి. అంటే 2 4 10కి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఏంటంటే ఇలాగే ఇక్కడ కడతాం మనం. 2 1s are 2, 2 2s are 4, 2 5s are 10. నెక్స్ట్ 2 1s are 2, 5 5 1 1 1 ఎంత వచ్చిందండి 2 × 2 × 5 అంటే ఎంత అండి 2 2s are 4, 4 5s are 20. సో ఎల్సిఎం ఎంత వచ్చింది పైన, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ ఎంత వచ్చిందండి 20 వచ్చింది. ఇప్పుడు కింద ఉన్న వాటికి అంటే డినామినేటర్ టర్మ్లో ఉన్న వాటికి మనం హెచ్సిఎఫ్ కట్టాలి. 3 9 27కి హెచ్సిఎఫ్ కట్టాలి. 3కి ఏమన్నాను ఫస్ట్ లోయెస్ట్ నెంబర్స్ తీసుకోవాలి. 3 9 3 3s are ఎంత అండి 9, 0 వచ్చింది అంటే 3తో పోతుంది కాబట్టి ఈ రెండు యొక్క నెంబర్ ఎంత అండి హెచ్సిఎఫ్ 3. ఇప్పుడు ఈ 3 తోటి ఈ 27 చేయాలి. ఎంత అండి 3 9s are 27, 0. సో ఇది కూడా ఈ 27 కూడా 3లో పోతుంది, ఈ 9 కూడా 3లో పోతుంది కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అండి 3. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏమనుకున్నాం మనం, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ ఆల్రెడీ 20 వచ్చింది. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ ఎంత వచ్చిందండి 3 వచ్చింది. ఇంతే ఆన్సర్. చూసారా ఎంత ఈజీనో. ఫస్ట్ ఏ టాపిక్ అయినా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బాగా నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ సమ్స్ ఈజీ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి ఏం చెప్పానండి ఫార్ములా మీకు, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి ఏం చెప్పానండి, హెచ్సిఎఫ్ అయితే పైన హెచ్సిఎఫ్ వస్తుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్, అంతే కదండి. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ అంటే పైన ఉన్న టర్మ్సే కదా, 18/45, 24/60. సో దేనికి మనం హెచ్సిఎం కట్టాలండి ఇప్పుడు ప్రజెంట్ దేనికి హెచ్సిఎఫ్ కట్టాలండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 18 24. ఎలా కడతామండి డివిజన్ రూల్లో, లీస్ట్ నెంబర్ చెవిలో ఉండిద్ది, పెద్ద నెంబర్ ఇలా ఉండిద్ది. సో 18 1s ఎంత అండి 18, డిఫరెన్స్ చేస్తే ఎంత అండి 24లో 18 చేస్తే 6, 0 రాలేదు అంటే కంటిన్యూ చేయాలి. మనం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఇక్కడ
ఇక్కడెక్కడ రాయాలని ఇంతకుముందు ఏదైతే నెంబర్తో డివైడ్ చేసామో ఆ నెంబర్ ఇక్కడ బ్రాకెట్లో రాసుకోవాలి. సో 6 అనేది 18 అనే 6 టేబుల్ ఎక్కడ పోతుందండి? 6 3 జార్ 18. 0 వచ్చే వరకు చేయమన్నాను. 0 దేని వల్ల వచ్చింది? 6 వల్ల వచ్చింది. అంటే హెచ్సిఎఫ్ ఏంటండి? 6. సో ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అండి? 6 వచ్చింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్లో హెచ్సిఎఫ్ న్యూమరేటర్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ కట్టాలి. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ అంటే డినామినేటర్లు ఏమున్నాయండి? 45 60 ఉంది మనకి. 45కి 60కి ఎల్సిఎం కట్టాలి. సేమ్ ఎప్పుడు 2తో స్టార్ట్ చేయమని చెప్పాను కదండి మీకు. 2 అనేది ఈవెన్ నెంబర్, ఇది 45 పోదు కాబట్టి రాసేస్తాం. 230 పోతుంది కదండి. నెక్స్ట్ మళ్ళీ తీసుకుందాం అనుకుంటే 45 అలాగే దించేస్తాం. 215 పోయింది కదండి. 2 ఆడ్ నెంబర్స్, సో 2తో పోదు. నెక్స్ట్ 3 టేబుల్కి వెళ్దాం. 3 15 ఎంత అండి? 45. 3 5 ఎంత అండి? 3 5 ఎంత అండి? 15. సరిపోయింది. మళ్ళీ 3 టేబుల్కి వెళ్దామండి. 3 5 ఎంత అండి? 15. 5 అలాగే దించుకుంటాం. ఇప్పుడు 5 టేబుల్లో 5 1 జార్ 1. 1 వచ్చే వరకు చేసుకోవాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత అండి దీనికి? 2 × 2 × 3 × 3 × 5. 2 2 జార్ ఎంత అండి? 4. 3 3 జార్ ఎంత అండి? 9. 5. 4 9 జార్ ఎంత అండి? 36. 5 36 ఎంత అండి? 180 216 వస్తుంది. సారీ 180 210 వస్తుంది. 5 30 150 5 6 30. సారీ 180 వస్తుంది. 180 వస్తుందండి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి ఏమొస్తుందండి ఆన్సర్? అప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ ఎంత వచ్చిందండి? 6 వచ్చింది. డివైడెడ్ బై దీన్ని ఎంత వచ్చిందండి? ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ ఎంత వచ్చిందండి? 180 వచ్చింది. ఎంత వచ్చింది? 180 వచ్చింది. ఇలా రాసుకుంటే సరిపోతుందండి. లేదు దీన్ని ఇంకా క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి మనం 6 1 జార్ 6 30. సో 1/30 ఇంతండి. చూసారా, నేను మీకు ఆల్రెడీ హెచ్సిఎఫ్ కట్టడం నేర్పించాను, ఎల్సిఎం కట్టడం నేర్పించాను. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫ్రాక్షన్స్ ఎలా కట్టాలో కూడా నేర్పించాను. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఇందాక నేను ఒకటి చెప్పాను కదా మీకు, ఎల్సిఎం ఎప్పుడు యూజ్ చేస్తారు, దాని యొక్క యూజ్ ఏంటి లైవ్. కానీ ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి, రెడ్ గ్రీను లైటు, ఇవన్నీ ఏంటి ఒకదాని తర్వాత ఒకటి ఆన్ అవుతుంటాయి. అలా కాకుండా లేదు అని అనుకుంటే, రెడ్ గ్రీన్ లైట్ లేదు అనుకుంటే, ఇప్పుడు 4 రోడ్ జంక్షన్ ఉందనుకుందాం. అక్కడ 4 రోడ్ జంక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది, ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది, ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది. ఇది బ్లాక్ అనుకుందాం, డెడ్ ఎండ్ అనుకుందాం. సో వెహికల్స్ అనేవి ఏంటండి, ఇటు నుంచి ఇటు వెళ్తాయి, ఇటు నుంచి వెళ్తాయి, ఇటు నుంచి వస్తాయి, ఇలా వెళ్తాయి. ఇటు నుంచి వచ్చే వెహికల్స్ ఇటు అయినా రావచ్చు, ఇటు నుంచి వచ్చే వెహికల్స్ ఇటు అయినా రావచ్చు. అంటే 3 డైరెక్షన్స్. ఇటు వెళ్తాయి, ఇటు నుంచి వస్తాయి, నెక్స్ట్ ఇటు నుంచి వెళ్తాయి. 3 డైరెక్షన్లోను 3 లైట్స్కి ఒక్కొక్క దానికి ఏంటంటే సిగ్నల్ ఏంటంటే 30 సెకండ్స్కి ఒక లైట్ వెలిగిద్ది, ఇంకో గ్రీన్ సిగ్నల్, ఇంకో సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్ 40 సెకండ్స్కి, ఇంకో గ్రీన్ సిగ్నల్ ఏంటంటే 50 సెకండ్స్కి. సో ఈ 3 లైట్స్ కలిపి, అంటే 3 లైట్స్ కంబైన్డ్గా ఒక టైం దగ్గర చేంజ్ అవుతాయి అన్నమాట. అవి ఎప్పుడు చేంజ్ అవుతాయి అని అంటున్నాడు. ఫస్ట్ ఏంటి, 3 ట్రాఫిక్ లైట్స్ చేంజ్ ఆఫ్టర్ 30 సెకండ్స్, 40 సెకండ్స్, 50 సెకండ్స్. ఫస్ట్ లైట్ ఏమో 30 సెకండ్స్ తర్వాత, సెకండ్ లైట్ ఏమో 40 సెకండ్స్, థర్డ్ లైట్ ఏమో 50 సెకండ్స్ తర్వాత చేంజ్ అవుతుంది అని అన్నాడు. దే చేంజ్ టుగెదర్ అట్ 9 AM. 3 లైట్స్ ఎప్పుడు చేంజ్ అవుతున్నాయండి? ఎట్ ఏ టైము 9 AM దగ్గర చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏం అడిగాడు, వెన్ విల్ దే చేంజ్ అగైన్ అని అన్నాడు. 3 కలిపి 9 AMకి స్టార్ట్ అవుతాయి, ఒకసారి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ అలాగా ఒకేసారి ఎప్పుడు చేంజ్ అవుతాయి అని అడుగుతున్నాడు. సో నేనేం చెప్పానండి, ఇలా ఏవైనా సరే ఇలా చేంజింగ్కి కానీ, షెడ్యూలింగ్ కానీ, ప్లానింగ్కి కానీ, ఆ టైంలో ఏంటంటే మనం కన్ఫామ్గా యూజ్ చేయాల్సింది ఏంటంటే ఎల్సిఎం. అంటే ఇలా బెల్స్ కానీ, లైట్స్ కానీ, లేదు అనుకుంటే ఒక పర్సన్ ఏంటంటే ఒక పార్క్కి 12 డేస్కి ఒకసారి వస్తాడు, లేదా 18 డేస్కి ఒకసారి వస్తాడు. అంటే రెగ్యులర్గా విజిట్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు విజిట్ చేస్తాడన్నా, లేదు ఈ టైంకి వెలుగుతున్నాయి, నెక్స్ట్ టైం ఎప్పుడు వెలుగుతాయన్నా, లేదా ఈ టైంకి వెళ్తాడు, నెక్స్ట్ టైం ఎప్పటికి రీచ్ అవుతాడని. అంటే ఇలా టైం పర్స్పెక్టివ్ వ్యూలో ఉన్నా, లేదా ఇలా షెడ్యూలింగ్ పర్స్పెక్టివ్ వ్యూలో ఉన్నా సరే, అక్కడ మీకు అర్థం కాకపోయినా సరే, ఇక్కడ హెచ్సిఎఫ్ కట్టాలా ఎల్సిఎం కట్టాలా అని డౌట్ వచ్చింది అనుకోండి, అక్కడ టైం మెన్షన్ చేశాడంటే కన్ఫామ్గా మీరు ఎల్సిఎం కట్టేయండి. సో ఇక్కడ టైం మెన్షన్ చేశాడు కదా, 30 సెకండ్స్, 40 సెకండ్స్, 50 సెకండ్స్కి ఎల్సిఎం కట్టండి. డివిజన్ రూల్ ఫాలో అయిపోయింది. 215s, 220s, 225s అంతే కదండి. నెక్స్ట్ 2తో ఇంకా ఇది ఒకటి పోయిద్ది, 210s, 225s, ఇంకా 2తో ఇది పోద్ది, 25s, 25s.
2లో ఇంకేం పోవు కదండి, నెక్స్ట్ 3కి వెళ్ళాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అదే కాబట్టి 3 5 0 5 అలా ఉండిద్ది, 25 అలా కింద దించేసుకుంటాం. నెక్స్ట్ 3లో ఏవి పోవు, సో 5లో పోవాలి. 5 1 0 5, 5 1 0 5, 5 5 0 25. నేను చెప్పానండి ఎల్సిఎం ఇప్పుడు ఆఫ్ చేయాలి, కిందకి 1లో వచ్చే వరకును. సో మళ్ళీ 5తో చేసుకుంటే 1 1 1. సో వీటి యొక్క ఎల్సిఎం ఏంటండి, 2 × 2 × 2 × 3 ఉంటే 2 × 2 × నెక్స్ట్ 3, నెక్స్ట్ ఇంటూ 5 × 5. 2 × 2 ఎంత అండి 4, 2 × 2 ఎంత అండి 2 × 3 ఎంత అండి 6, 5 × 5 ఎంత అండి 25, 4 × 6 ఎంత అండి 24, 25 ఇది 25 కదా. 24 × 25 ఎంత అండి 20 × 20 అంటే 400, 4 × 20 అంటే 4 × 25 అంటే 100. ఎంత వస్తుందండి 500 వస్తుంది. అంతేనా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. 24 కదా, 2 4 0 8, 2 2 2 0 480. నెక్స్ట్ ఇది సారీ నెక్స్ట్ 5 4 0 20, 5 2 0 10, 120 600 వస్తుంది. సారీ 2 × 20 24 × 20 అంటే 4 0 80. ఓకే, ఇక్కడ 480 వస్తుందండి. నెక్స్ట్ ఇది 120 వస్తుంది. ఓకే, 600 వస్తుందండి. సో దీని యొక్క ఎల్సిఎం ఎంత వస్తుందండి 600 సెకండ్స్. అంటే 600 సెకండ్స్ తర్వాత మళ్ళీ చేంజ్ అవుతాయి. 600 ఇవన్నీ సెకండ్స్లో ఇచ్చారు కదా సెకండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైంలో మినిట్స్లో చెప్పమన్నాడు అనుకోండి, 600 సెకండ్స్ అండి. ఒక మినిట్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయండి 60 సెకండ్స్. అంటే 60 0 0 క్యాన్సిల్ 6 10 అంటే 10 మినిట్స్ తర్వాత. ఎప్పుడండి 9కి ఒకసారి చేంజ్ అయినట్లయితే అగైన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది 9:10కి 9:10 AM దే విల్ అగైన్ చేంజ్ టుగెదర్. దే విల్ చేంజ్ అగైన్ టుగెదర్ అంటే కలిసి మళ్ళీ ఒకేసారి ఎప్పుడు చేంజ్ అవుతాయండి 9:10కి. అర్థమైంది కదండి, ఈజీనే. ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇంటర్వెల్స్ అంటే టైమే కదండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా ఎల్సిఎంఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక చెప్పాను కదా 18 24 సెకండ్స్. క్వశ్చన్ చెప్తాను. 2 drums ఆర్ బీటెన్ అట్ ఎన్ ఇంటర్వెల్ ఆఫ్ 18 seconds 24 seconds. నా చేతితో ఏంటంటే ఒక స్టిక్ ఉంది, ఇలా 2 డ్రమ్లు ఉన్నాయి, ఒకే స్టిక్ ఉంది అనుకుందాం. దీన్ని ఏంటంటే నేను 18 seconds అప్పుడు ఇది కొడుతున్నాను, తర్వాత ఏంటంటే 24 seconds టైంలో ఈ డ్రమ్ మీద కొడుతున్నాను. ఇఫ్ దే ఆర్ బీటెన్ టుగెదర్ అట్ 9:15కి ఒకేసారి రెండింటిని కొట్టినట్లయితే వెన్ విల్ దే బీ బీటెన్ టుగెదర్ అగైన్ అని అన్నాడు. సేమ్ ఇందాకలాగే అండి. మీకు ఇవన్నీ అర్థం కావట్లేదు అని అనుకున్నారనుకోండి, సింపుల్ టైం ఇంటర్వెల్ ఎప్పుడైనా ఇచ్చాడు అనుకోండి, నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ ఎట్ ఏ టైం టుగెదర్గా మోగుతాయి లేదా టుగెదర్గా ఎలుగుతాయి లేదా టుగెదర్గా కలుస్తారు అన్నట్లయితే సింపుల్ ఎల్సిఎం కట్టేయండి. ఈ డిస్కషన్ ఏది నాకు ఇవన్నీ నాకు అనవసరం అనుకుంటే 18కి 24 seconds అని అన్నారు కదా, దీనికి ఎల్సిఎం కట్టాలి. చెప్పాను కదండి, ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ చేయాలి ఎప్పుడు మనం. 2 9s 18, 2 12s 24, సో 2 2 6, ఇంకా 2 9s 2 3s, సో 2లో ఇంకేం పోవు. సో 3 చూడండి, 3 3s 3 1s, సో 3 1s 3 1s 1 వచ్చే వరకు చేయమన్నాను కదా. అప్పుడు ఆన్సర్ ఎంత అండి 2 × 2 × 2 × 3 × 3 ఎంత వచ్చిందండి 2 × 2 ఎంత 4, 2 × 3 అంటే 6, ఇంకెంత ఉంది 3, 4 6 ఎంత అండి 24 × 3 3 20 60, 3 4 12 అంటే 72 వచ్చిందండి. సో ఆఫ్టర్ 72 seconds దే విల్ బీటెన్ టుగెదర్ అగైన్ అనమాట. అంటే ఆఫ్టర్ 72 seconds అని మెన్షన్ చేస్తే సరిపోయింది. ఓకే కదండి, ఇంతే. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి కాన్సెప్ట్ అర్థమైతే. నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆర్ డివిజన్. ఇప్పుడు చెప్పాను చూసారు రిపిటేషన్, కానీ ఇక్కడ చూడండి మీకు అర్థమైంది. రిపిటేషన్ అంటే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అంటే టైం కానీ టైం బేసిస్ కానీ ఇలా రిపీట్ అయ్యే వాటికి ఎల్సిఎం కడతాం. అలా కాకుండా డివైడ్ చేయాలని అన్నాను. నేను ఏం చెప్పానండి ఇందాక ఎస్సిఎఫ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక క్లాత్ ఉంటుంది, దాన్ని ఏంటంటే లేదనుకుంటే బాక్స్లో యాపిల్స్ ఉంటాయి, యాపిల్ ఆరెంజెస్ ఉంటాయి. వాటిని ఏంటంటే 2 యాపిల్ కలిపి ఒక బాక్స్లో పెట్టవచ్చు, 3 యాపిల్ని కలిపి ఒక బాక్స్లో పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే బాక్స్లు ఎక్కువైపోతాయి అన్నమాట. అలా కాకుండా ఏంటంటే ఎక్కువ యాపిల్ని ఆరెంజెస్ని కలిపి ఈక్వల్గా అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాను కదా, హయ్యెస్ట్ ఏ ఉండాలి
అంటే ఒక బాక్స్లో ఎక్కువ పట్టాలి, కానీ కామన్ అంటే ప్రతి బాక్స్లో ఈక్వల్ నెంబర్ అయి ఉండాలి. దానికి మనం ఇది వాడతాను. అంటే ఈక్వల్ డివిజన్ అనే కదా దాని అర్థం, లేదా డిస్ట్రిబ్యూషన్ అనే కదా మీనింగ్. అందుకోసం ఎస్సిఎఫ్ వాడతారు. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ది గ్రేటెస్ట్ లెంగ్త్ దట్ కెన్ మెజర్ 72 మీటర్స్, 108 మీటర్స్ అండ్ 180 మీటర్స్. అంటే గ్రేటెస్ట్ లెంగ్త్ అని అన్నాడు, అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అని అడుగుతున్నాడు, గ్రేటెస్ట్ లెంగ్త్. ఇప్పుడు చూడండి, నీ సింపుల్ అండి, సేమ్ ఎప్పటిలాగే ఏం చేస్తామంటే ఎస్సిఎఫ్ కట్టాలి. ఎస్సిఎఫ్ కట్టాలంటే ఏ నెంబర్ కట్టమన్నాడండి, 108, 180. ఫస్ట్ ఏంటంటే ఈ రెండు నెంబర్లు తీసుకోండి, 72, 108. 71 సార్ ఎంత అండి, 72 సార్ 72. 8లోంచి 2 తీస్తే ఎంతండి, 6. 10లోంచి 7 తీస్తే ఎంతండి, 3. ఓకే కదా. ఇక్కడ 0 రాలేదు అంటే రిపీట్ చేయాలి, రాసుకొని ఇక్కడ ఏది రాయాలండి, ఇంతకుముందు ఏ నెంబర్తో అయితే డివిజన్ చేస్తాం అదే నెంబర్ ఇక్కడ రాయాలి, అంతే కదా, అయిపోయింది. 36 2 పోతుంది చూడండి, ఎగ్జాక్ట్గా 72 0 వచ్చింది. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ ఈ రెండింటి నెంబర్ యొక్క హెచ్సిఎఫ్ ఎంతండి, 36. సో ఈ 36 తోటే రిమైనింగ్ నెంబర్ని మనం చేయాలి మళ్ళీ 180. బాగా చూడండి, నాకు ఇది డైరెక్ట్గా ఆన్సర్ తెలిసిపోయింది. ఇక్కడ 5తో పోతుంది. మీకు మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కూడా కష్టం అనుకోండి, ఫస్ట్ 4తో చూడండి. 4 30s ఎంత, 120. 4 6 ఎంత, 24. 144 వచ్చింది. సో సరిపోలేదు. నెక్స్ట్ నెంబర్కి వెళ్ళండి, 36 × 5. 5 30s ఎంతండి, 150. 5 6 ఎంతండి, 30. ఎంతండి, 180 వచ్చింది. సో పోతుంది చూసారా, వేసుకుంటాం 180. 0 వచ్చింది. సో 36 మీటర్స్ ఎంతండి. ఫైండ్ ది గ్రేటెస్ట్ లెంత్ దట్ కెన్ మెజర్ 72 మీటర్స్, 108 మీటర్స్ అండ్ 180 మీటర్స్. కటింగ్ అన్నా మెజర్ చేయమన్నా ఏదైనా సరే గ్రేటెస్ట్ లెంగ్త్ అని అన్నాడు. ఇది ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, గ్రేటెస్ట్ అంటే ఇదే వెళ్ళాలి, లీస్ట్ అంటే ఎల్సిఎంకి వెళ్ళాలి. ఓకే కదా. మళ్ళీ రిపీటెడ్ అని అన్నాడు అనుకోండి, ఎల్సిఎంకి వెళ్ళాలి. అలాగే డివిజన్ అని అన్నాడు అనుకోండి, ఎస్సిఎఫ్కి రావాలి. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఇంకా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. ఎల్సిఎం ఎప్పుడు యూజ్ చేయాలంటే టైం బేస్ మీద కానీ, లేదా రిపిటేటివ్ టాస్క్స్ కానీ, లేదా షెడ్యూల్ కానీ ఇచ్చినట్లయితే వీటితో పాటు లీస్ట్ అని వర్డ్ మెన్షన్ చేసినా సరే ఎల్సిఎం కట్టాలి. అలాగే ఎస్సిఎఫ్ ఎప్పుడు వాడతారండి, ఈక్వల్ డివిజన్ అని అన్నారా, అర్థమైంది కదండి, లేదా హయ్యెస్ట్ ఆర్ లార్జెస్ట్ అన్నా, ఓకే కదండి, ఆ టైంలో ఎస్సిఎఫ్ వాడాలి. ఎల్సిఎం ఎస్సిఎఫ్ అది కూడా అయింది. ఇప్పుడు ఇంకొక ఎస్సిఎఫ్లో ఇంకో సమ్ చూడండి, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్. చెప్పాను కదా, అంటే గ్రేటెస్ట్ అంటే ఏంటంటే ఎస్సిఎఫ్. కొన్ని ఇంకొక హింట్ ఏంటంటే క్వశ్చన్లో డివైడ్స్ అని అన్నాడు. డివైడ్స్ అని అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఎస్సిఎఫ్ తీసుకోవాలి. ఇది అయిపోయింది. సో ఒక్క నిమిషం అండి, ఇది ఎస్సిఎఫ్లో సెకండ్ మోడ్లో చెప్తాను నేను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు చూడండి, దీని మీనింగ్ ఏమొస్తుంది అంటే అండి, ఇప్పుడు మనం ఈ రెండింటిని కలిపి కట్ చేసామనుకోండి, లేదా డివైడ్ చేసామనుకోండి, ఎంతో కొంత చిన్న ఇది క్లాత్ అనుకుందాం ఎగ్జాంపుల్. క్లాత్ అయినట్లయితే ఎంతో కొంత ఎక్స్ట్రా అమౌంట్ అనేది మిగిలిపోద్ది అనమాట రిమైండర్ కింద. కానీ మనం కట్ చేసిన ప్రతిసారి చిన్న ముక్క ఏదైతే డివైడ్ చేస్తామో చూసారంటే అది ఈక్వల్గానే. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఎంత వచ్చిందండి, 196, 382 ఎంత అవుతుందండి, 196 అంటే 482, 90 అంటే 482, 572, 578 వచ్చింది రెండు కలుపుకుంటే. దీన్ని మనం ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసామనుకోండి, ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేట్ చేయలేదు, ఎగ్జాంపుల్ ఎంతో కొంత ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేటప్పుడు, ఇది డివైడ్ చేసేటప్పుడు ఎంతో కొంత ఎక్స్ట్రాగా మిగిలిపోద్ది అనమాట. లేదు ఇదంతా మీకు అర్థం కాలేదనుకోండి, సింపుల్ అండి, చూడండి, డివైడ్స్ అని అన్నాడు, గ్రేటెస్ట్ అన్నాడు అంటే ఎస్సిఎఫ్ కట్టమన్నాడు, డివైడ్స్ అంటే ఇది కట్టమన్నాడు. సేమ్ రిమైండర్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, సేమ్ రిమైండర్ అని మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఇలా సేమ్ రిమైండర్ కాన్సెప్ట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ నెంబర్స్ రెండింటిని మైనస్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఎంత వస్తుందండి, 382 నుంచి 196 తీయండి, 12 నుంచి 6 ఇస్తే 6, ఇంకా ఎంత ఉందండి 7, 17 నుంచి 9 తీస్తే ఎంత అవుతుందండి 8, 2 నుంచి 1 తీస్తే 186. సో సింపుల్ చెప్పాలంటే దీని యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 186 అండి. సింపుల్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మీకు ఎగ్జామ్ హాల్లో ఎంత ఈజీగా ఇవ్వడు, లేదా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా ఎంత ఈజీగా అయిపోయింది, ఒక స్టెప్లో అయిపోయిందని మనం రాంగ్ చేస్తామేమో మన ఇంటెన్షన్ మనకు రావడం కోసం ఇలాంటివి ఇస్తాడనమాట. యాక్చువల్గా ఏంటంటే 3 నెంబర్స్ ఇస్తాడు, లేదా 4 నెంబర్స్ ఇస్తాడు.
అప్పుడు కూడా ఇలాగే అనమాట. మనం ఈ నెంబర్ని మైనస్ చేసుకొని ఆ తర్వాత నెంబర్ని మైనస్ చేసుకొని చేయాలన్నమాట. ఇలాంటి వాటికి ఏంటంటే ఒకవేళ ఎగ్జాంపుల్ ఎక్స్, వై, జెడ్ అని 3 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, సేమ్ రిమైండర్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, అప్పుడు మనం కట్టాల్సింది ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏం చేయాలంటే ఎక్స్ మైనస్ వై అంటే ఈ 2 నెంబర్లు పక్కవి మైనస్ వై మైనస్ జెడ్ అంటే ఈ నెంబరు మైనస్ జెడ్ మైనస్ ఎక్స్ అనమాట. అంటే ఈ 3 నెంబర్లకి ఇలా సబ్ట్రాక్ట్ చేసుకొని వచ్చే వాల్యూస్కి ఏంటంటే మనం హెచ్సిఎఫ్ కట్టాలి. చూడండి ఇప్పుడు 186కి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే అదే అవుతుంది అనమాట. అంటే హైయెస్ట్ ఫ్యాక్టరు దాని ఇప్పుడు ఇది 2లో డివిజన్ అవుతుంది. 2తో పోయిద్ది. ఎలా అంటే సో ఈ 186 అనేది అంటే హెచ్సిఎఫ్ అనేది అదే ఆన్సర్ అనమాట. కానీ ఇది ఆన్సర్ కరెక్టా రాంగా అని మీకు డౌట్ వచ్చిందనుకోండి, నేను ఇప్పుడే మీకు వెరిఫై చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఈ 186 అనేది ఈ 2 నెంబర్లు డివైడ్ చేద్దాం. మన ఎగ్జాంపుల్ చూడండి, హెచ్సిఎఫ్ అంటే అదే కదా, 2 డివైడ్ చేద్దాం. 186తో చేస్తే ఎంత వస్తుందండి? 186 రిమైండర్ ఎంత వస్తుందండి? 10 వచ్చింది దీనికి. 186 హెచ్సిఎఫ్తో 186 డివైడ్ చేసినప్పుడు ఎంత వచ్చిందండి? రిమైండర్ 10 వచ్చింది. నెక్స్ట్ 382 ఉంది. 382ని 186తో డివైడ్ చేద్దాం. 186ని 382తో డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుందంటే 186 × 2 చూడండి, 2 6 = 12, 2 8 ఎంత వస్తుందండి? 16, 7, 2 1 = 2, 372 చూడండి, 372. డిఫరెన్స్ ఎంత అండి? 0 1 0 ఎంత వచ్చిందండి రిమైండర్? చూడండి, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 196 and 382. చూడండి, లీవింగ్ ద సేమ్ రిమైండర్. 186 ఫైండ్ అవుట్ చేసాం మనం. దట్ డివైడ్స్ 196 డివైడ్ చేసింది కదా 186, రిమైండర్ ఎంత ఇచ్చింది? 10 ఇచ్చింది. నెక్స్ట్ ఈ 186 అనేది 382ని డివైడ్ చేసింది కదా, డివైడ్ చేయగా రిమైండర్ ఎంత ఇచ్చింది? 10 ఇచ్చింది. ఈ రెండింటిని సేమ్ రిమైండర్ వచ్చి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 186 సరిపోయింది కదండి. సేమ్ రిమైండర్ అయి ఉండాలి, 186 ఉండాలి. ఈజీయే కదా, అయిపోయింది. సో ఇది ఈ ఫార్ములా నేను చెప్పాను కదండి, ఏవైనా నెంబర్లు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఇలా సేమ్ రిమైండర్ అన్నట్లయితే ఇలా చేయాలి ఈ మెథడ్లో. ఇది నోట్ చేసుకోండి. ఇందా ఫార్ములాస్ అని అనగా సెపరేట్గా దీన్ని ఒక దగ్గర నోట్ చేసుకోండి. నెక్స్ట్ సమ్కి వెళ్దామండి. ఈ సమ్ చూడండి, ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ అని అన్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటండి? ఎల్సిఎం డివిజిబుల్ బై 15, 20, 30. ఇప్పుడు చూడండి, నేను ఎల్సిఎం అంటే ఏం చెప్పానండి? ఎల్సిఎంకి ఏ నెంబర్ విచ్ కెన్ బి డివైడెడ్ బై అని అన్నాను. నెంబర్ విచ్ కెన్ బి డివైడెడ్ బై ఆల్ ది గివెన్ నెంబర్స్. అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నిటి వల్ల కూడా ఒక నెంబరు డివైడ్ అయిపోతుంది దాని అందరదే. అలాంటిదాన్ని ఎల్సిఎం అంటాడు. లేదనుకుంటే మీకు ఇదంతా ఈ డెఫినేషన్ లేని మా వల్ల కాదన్నా మేము గుర్తుపెట్టుకోలేము అనుకుంటే సింపుల్ అనమాట. స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఎల్సిఎం కట్టమన్నాడు. సార్ డైరెక్ట్ 15, 20, 25 తీసుకోండి, ఎల్సిఎం పడేయండి. ఫస్ట్ ఏంటి? ప్రైమ్ నెంబర్ 2తో స్టార్ట్ చేయాలి. 15 2లో పోతుంది కాబట్టి దించేస్తాం. 2 10s, 2 25s అంతే కదా. 25 కూడా దించేసుకుంటాం. 3తో చూద్దాం, 3 5s సారీ ఇంకా 2తో పోతున్నాయి కదా. చూడండి 3 5s, 10 అలా దించేస్తాం. 25 సారీ 2తో మళ్ళీ 2తో ఇంకా ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 15, 2 5s ఎంతండి? 25. నెక్స్ట్ వచ్చేసరికి 2తో ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కాబట్టి పోవు. సో 3తో రండి. 3 5s ఎంతండి? 15, 5 అలాగే దించేస్తాం. ఇది కూడా పోదు. 3లో ఇంకేమైనా పోతున్నాయండి? పోవు. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 5. 5 1 5, 5 1 5, 5. నెక్స్ట్ 1 1, 5 1 5. 1 వచ్చే వరకు చేయమన్నాక చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ ఎంతండి? 2 × 2 × 2, 3 × 5 × 5. ఆన్సర్ ఎంత వచ్చిందండి? 2 × 2 4, 3 × 5 ఎంతండి? 15 × 5, 4 15s ఎంతండి? 60, 60 × 5, 5 60s ఎంతండి? 300 వచ్చింది కదండి ఆన్సర్. ఇది సింపుల్గా మిమ్మల్ని ఎప్పుడైనా లీస్ట్ అని అడిగినట్లయితే ఇలా కట్టేసి వదిలేయండి. మీ కాన్సెప్ట్ ఏం అవసరం లేదనుకుంటే. లేదు ఈ కాన్సెప్ట్కి నేను మీనింగ్ ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నాను, మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. మళ్ళీ చూడండి, ఎల్సిఎం అంటే ఏం చెప్పానండి? ఏదైతే లీస్ట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ తోటి ఆ నెంబర్ని ఇచ్చిన అన్ని నెంబర్లతో డివైడ్ చేయగలగాలి. ఇప్పుడు చూడండి 15, 20,
25 చూడండి 15 20 పోతుంది. నెక్స్ట్ 300/20 0 0 0 2 15s పోతుంది కదా. నెక్స్ట్ 300/25 5 5s 5 60s 5 12s అయిపోయింది కదండి. ఎంత ఈజీ అనమాట. మినిమం అండ్ మ్యాక్సిమం నెంబర్స్ అంటే మినిమం అంటే ఏం చెప్పాలండి, కట్టాలండి ఎల్సిఎం. ఫైండ్ ది గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 84 108 అండ్ 144 ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సేమ్ అండి ఎస్సిఎఫ్కి ఏం డెఫినేషన్ చెప్పాను నార్మల్గా మీకు అంటే ఏ నెంబర్ విచ్ కెన్ డివైడ్ ఎవ్రీ నెంబర్ అంటే ఎవ్రీ నెంబర్ అని అనొచ్చు, లేదా ఆల్ ద గివెన్ నెంబర్స్ అని అన్నాను. ఆల్ ద గివెన్ నెంబర్స్ అంటే అప్పుడు డివైడ్స్ అని అన్నాడు కాబట్టి ఎస్సిఎఫ్ కట్టాలి అంతే కదా, అయిపోయింది. లేదు మీకు ఇవన్నీ అర్థం కావాలంటే గ్రేటెస్ట్ నెంబర్ ఇచ్చాడానికి ఒక అంటే కోడ్ వర్డ్ గ్రేటెస్ట్ నెంబర్ ఇచ్చాడంటే హెచ్సిఎఫ్ కట్టమన్నాడు, అయిపోయింది. చూడండి హెచ్సిఎఫ్ ఎలా కట్టమన్నానండి, నేను ఏవైతే ఫస్ట్ సెకండ్ ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకొని 84 లీస్ట్ అన్నిటికన్నా ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కడతాం. 84 వన్స్ రాసావు, 8లోంచి 4 తెస్తే ఎంతండి 4, 10లోంచి 8 తెస్తే ఎంతండి 2. ఇక్కడ 0 రాలేదు కదా, కంటిన్యూ చేయాలి. సో నెక్స్ట్ 84 దించాలి అంతే కదండి. నెక్స్ట్ ఇది ఎందులో పోయిద్దండి చూడండి 24 420s అవసరం లేదు, 320s చూడండి. 3 చూసాం అనుకో 3 4 12 320 72 చూసారు కదా. 4లోంచి 2 తెస్తే ఎంతండి 2, 8లోంచి 1 తెస్తే ఎంతండి 8లోంచి 7 తెస్తే 1 అండి. సో 0 రాలేదు కదా, మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఏది రాయాలండి, ఇంతకుముందు ఏదైతే మనం డివిజన్ చేస్తాం ఆ నెంబర్ రాయాలి. 12 2 0 ఎంతండి 24, 0 వచ్చింది కదండి, వచ్చింది. సో దీని యొక్క ఈ రెండింటి యొక్క ఎస్సిఎఫ్ ఎంతండి 12. ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ 3 నెంబర్ ఇది ఉండిపోయింది కాబట్టి దీన్ని కూడా చేయాలి. అప్పుడు 12తో 144 చేస్తే చూడండి డైరెక్ట్ పోతుంది. 12 12s are 144. సో ఎస్సిఎఫ్ ఎంతండి దాని అప్పుడు ఎస్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 12. ఆన్సర్ అయిపోయిందా, సింపుల్. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ దీన్ని అంటే 30 సెకండ్స్లో చేస్తారు. అంటే ఏ ఎగ్జామ్లో అయినా సరే ఏ క్వశ్చన్కి అయినా సరే మినిమం 45 సెకండ్స్ మీకు ఉండిద్ది. మీరు త్రూ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏంటంటే మీ టైము తగ్గిద్ది అనమాట. సో 30 సెకండ్స్లో సాల్వ్ చేయగలరు. ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు ఇందాక ఒక ఫార్ములా చెప్పాను కదండి, ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఇచ్చి ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఇచ్చినట్లయితే మనం ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్ అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అని చెప్పాను కదా నేను. ఈ ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఆల్రెడీ ఇచ్చాడు మనకి ఎంతండి 1008. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడండి, ఇఫ్ దర్ హెచ్సిఎఫ్ ఈజ్ 12 ఫైండ్ ద ఎల్సిఎం అన్నాడు. హెచ్సిఎఫ్ ఇస్తాడు 12 రాసుకుంటాం, ఎల్సిఎం మాత్రమే కట్టమన్నాడు. చూసారా ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ డైరెక్ట్గా ఇస్తాడు అనమాట. ఏ ఇంటూ బి అంత అనేది ఇస్తాడు. కొన్ని కేజెస్లో ఏంటంటే మనకి సపరేట్గా ఇస్తాడనమాట. ఏ ఎంత, ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, హెచ్సిఎఫ్ ఎంత అయినట్లయితే ఎల్సిఎం ఎంత ఫైండ్ అవుట్ చేయండి అని అంటాడు. అప్పుడు ఈ రెండింటిని మల్టిపుల్ చేసి ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ వేసుకుంటాం. ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎల్సిఎం వచ్చింది. ఇప్పుడు చూడండి 1008/12 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం. చూడండి 12 9s are 12 8s are 96. 96 పోగా ఇంకా 4 ఉందండి, అంటే 48 అంటే 12 4s are 48 అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 84 వచ్చింది. లేదు నేను ఇలాగా ఇంత డైరెక్ట్గా చేయలేను, డివిజన్స్లో వీక్ అనుకుంటే చూడండి ఫస్ట్ 2 టేబుల్తో చేయండి. 2 6 2 5s అంటే 2 50s 2 4s. నెక్స్ట్ 2 టేబుల్ మళ్ళీ 3 2 25s 2 2s అంతే కదండి. ఇప్పుడు కింద 3 టేబుల్తో పోతుందేమో చూడండి. 3 8s are 24 ఎంత ఉందండి 1 ఉంది, అంటే ఎంత ఇంకా 12 అంటే 3 4s సరిపోయింది కదండి. మీరు క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ చేసుకోగలది ఇలా డైరెక్ట్గా చేసేయగలరు. లేదనుకుంటే అక్కడ ఈవెన్ నెంబర్ కనిపిస్తే 2తో స్టే చేయండి, ఆడ్ నెంబర్ కనిపిస్తే 3తో కానీ 7తో కానీ అలా చేసుకుంటూ వెళ్ళండి. ఇది అయిపోయింది కదండి. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్ 18 అండ్ దర్ ఎల్సిఎం ఈజ్ 180. ద 1 నెంబర్ ఈజ్ 70. సేమ్ అండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు. ఏంటంటే మామూలుగా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఇంతే కదా నేను మీకు చెప్పింది. 2 నెంబర్స్ ఇచ్చాడా, ఇవ్వలేదు, ఒక నెంబరే ఇచ్చాడు. సెకండ్ నెంబర్ కట్టమన్నాడు. ఒక నెంబర్ని 90 అనుకుందాం, బి మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుందాం. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడండి 18, ఎల్సిఎం ఎంత ఇచ్చాడండి 180.
అవునా కదా, ఇక్కడ 90 మల్టిపుల్ చేస్తుంది, ఇటు వస్తే ఏమవుతుందండి, డివైడ్ చేస్తుంది. 18 180 డివైడెడ్ బై 90. 0 0 క్యాన్సిల్ కదండి, 9 2 0 అంటే ఎంత వస్తుందండి, 18 into 2 అంటే 36. సో సెకండ్ నెంబర్ ఎంత అండి, 36. చూడండి, మీకు తెలిస్తే ఇవన్నీ స్టెప్స్ వేసుకుంటారు డైరెక్ట్గా 30 సెకండ్స్లో సాల్వ్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడి నుంచి అసలైన స్టార్ట్ అయిద్దండి. ఇప్పటి వరకు అంటే చిన్న, ఇది పెద్ద కష్టం కాదు, కాకపోతే ఒకవేళ కష్టంగా ఇచ్చాడు అనుకున్నా, లేకపోతే కొంచెం ట్విస్ట్ పెట్టేద్దాం అనుకుంటే ఈ విధంగానే ఇస్తాడు. రిమైండర్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఇందాక పైన బేసిక్ చెప్పాను మీకు, అవే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీకు ఇలాంటివి ఇచ్చినప్పుడు చూడండి, ఇందాక ఒక సమ్ మీకు చెప్పాను, ఏం చెప్పానండి, ఒక సమ్ చెప్పాను, ఒక్క నిమిషం, అది ఫైండ్ ది గ్రేటెస్ట్ నెంబర్, సేమ్ రిమైండర్ ఇచ్చినప్పుడు దీన్ని మైనస్ చేసుకోమని అన్నాడు. అంటే రిమైండర్ ఏంటనేది మెన్షన్ చేయడు, అంటే 3 4 5 6 అని మెన్షన్ చేయకుండా జస్ట్ ఈ ఓడ్ ఇస్తాడు. ఈ ఓడ్ ఇచ్చినప్పుడు నేను ఈ మెథడ్ చెప్పాను చూడ, x మైనస్ వై, వై మైనస్ జెడ్, జెడ్ మైనస్ ఎక్స్ అని రాసుకొని వాటికి ఎస్సీఎఫ్ కట్టాలి. అది ఒక మెథడ్ అండి ఇందులో, రిమైండర్ మెథడ్లో ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే రిమైండర్స్లోను ఇప్పుడు ఏంటంటే సేమ్ రిమైండర్ అని మెన్షన్ చేయకుండా రిమైండర్ వాల్యూ ఇస్తాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిమైండర్ వాల్యూ ఇచ్చాడు. ఇలా రిమైండర్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన విధానం ఏంటంటే, ఇది కూడా నోట్ చేసుకోండి ఫార్ములా, ఎస్సీఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆర్ కామా వై మైనస్ ఆర్ కామా జెడ్ మైనస్ ఆర్. ఏం చేసామండి, ప్రతి వాల్యూలోంచి రిమైండర్ తీసేసాం, జస్ట్ అంతే, ఇందులో ఏమి లేదు. ఇందాకైతే అంతకుముందు సమ్లో ఏం చేసామండి, ఎస్సీఎఫ్ ఆఫ్ రిమైండర్ సేమ్ అని మెన్షన్ చేశారు, కానీ రిమైండర్ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ మైనస్ వై, వై మైనస్ జెడ్ అని, లేదా జెడ్ మైనస్ ఎక్స్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాం, అదొక మెథడ్. ఇది ఇందులో ఏంటండి, రిమైండర్ ఇస్తాడు, ఇలా వాల్యూ, ఒక వాల్యూ పర్టికులర్ వాల్యూ ఇస్తాడు, అప్పుడు ఈ టైప్లో చేయాలి. ఇప్పుడు ఏం చేయాలండి, ఎక్స్ వాల్యూ ఎంత అండి 243, ఎస్సీఎఫ్ ఆఫ్ 243 మైనస్ 3 కామా 405 మైనస్ 3 కామా 567 మైనస్ 3 కామా, అర్థమైంది కదండి. ఎస్సీఎఫ్ ఆఫ్ 243లోని 3 తెస్తే 240, 405లోంచి 3 తెస్తే 402, 567లోని 3 తెస్తే 564, అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ వాల్యూస్కి ఎస్సీఎఫ్ కట్టాలి. సేమ్ మనకి యాస్టీజ్ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తున్న పద్ధతే. ఏం చెప్పానండి, లోయెస్ట్ వాల్యూస్ తీసుకోవాలి ఫస్ట్, 240 402, 240 వన్స్ ఎంత అయిందండి 2, 10లోంచి 4 తెస్తే 6, 1లోంచి 3లోంచి 2 తెస్తే 1, అంతే కదండి. నెక్స్ట్ ఇక్కడ 0 రాలేదు కాబట్టి కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ రాయాలండి, మనం ఇంతకుముందు దేనితో అయితే డివైడ్ చేస్తాం ఆ నెంబర్ రాయాలి. సేమ్ 1 162, ఎందుకంటే 2కి వెళ్తే ఎక్కువైపోతుంది 240 కన్నా. 10లోంచి 2 తీస్తే ఎంతండి 8, 13లోంచి 6 తీస్తే ఎంతండి 7, 78, 0 ఉండిద్ది. నెక్స్ట్ సేమ్ ఇది కూడా 1 రాలేదు కాబట్టి, 0 రాలేదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తా, 78 162. ఇక్కడ చూడండి 78 2 టైమ్స్ అవుతుందా లేదనుకుంటా, చూద్దాం. 78 into 2 ఎంతండి, 270 140, 2 8 16, 156. ఓకే రాయండి, 156 వచ్చింది. 156లోంచి ఇదెంతండి 12 and 6 6 వచ్చింది. 1 కాదా రావాలి, 78 రాయండి. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడ పోతుందండి, 6 11 అంతా 66, 6 12 6 వేస్తామండి, ఎంత వస్తుందండి 72 వస్తుంది, 6 12 6 10s. ఓకే 72 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చిందండి అందులోకి, సో 16 6 13 78 ఎగ్జాక్ట్ పోతుంది చూడండి, 6 13s 0 వచ్చింది. సో అప్పుడు ఈ రెండింటి యొక్క నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అండి 6 వచ్చింది. అప్పుడు ఇంకా రిమైండ్ నెంబర్ ఎంత ఉందండి 564 ఉంది. 564 చూడండి, ఇప్పుడు చూడండి 564 94 టైమ్స్ పోతుందండి ఎగ్జాక్ట్గా 0. సో వీటి యొక్క హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అవుతుందండి, అప్పుడు డైరెక్ట్గా దేంతో అయితే డివైడ్ అవుతుందో అదే నెంబర్ కదా ఫైనల్గా. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 16. అంటే ఏమన్నా ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ లీవ్స్ రిమైండర్ 3 when dividing 243 405 567 అంటే మీనింగ్ ఆన్సర్ ఎంతండి 6. అర్థమైంది కదా. రిమైండర్ స్టెప్లో
రిమైండర్ ప్రాబ్లమ్స్లో హెచ్సిఎఫ్కి ఇదొక మోడల్ చెప్పాను నేను. సేమ్ రిమైండర్ మెన్షన్ చేస్తారు కానీ 3 అంటే వాల్యూ ఇవ్వడు. అప్పుడు ఈ విధంగా చేయాలి. అలా కాకుండా వాల్యూస్ ఇచ్చి రిమైండర్ వాల్యూ ఇస్తాడు, అప్పుడు ఈ మెథడ్లో చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, కుదిరితే నోట్స్లో నోట్ చేసుకోండి. చూడండి సేమ్ పైన చెప్పిన అదండి. నెక్స్ట్ ఇది చూడండి, సేమ్ ఇందాక సమయం కదా యాక్చువల్లీ. చూడండి ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్ లీవ్స్ ద రిమైండర్ వెన్ డివైడింగ్. సేమ్ చూడండి, ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 100, 120 and 150 లీవింగ్ రిమైండర్ 4. దట్ డివైడ్స్ అని అన్న లార్జెస్ట్ నెంబర్ అన్న హెచ్సిఎఫ్ అండి. అదే ఇంక మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. లివింగ్ రిమైండర్ అన్నాడు కాబట్టి ఏమని చెప్పానండి మీకు ఆల్రెడీ, ఎక్స్ మైనస్ రిమైండర్, వై మైనస్ రిమైండర్ మైనస్ జెడ్ మైనస్ రిమైండర్ అని చెప్పాను కదా, అదే మెథడ్ అనమాట హెచ్సిఎఫ్. అప్పుడు ఏమవుతుందండి, 100 - 4, 120 - 4, 150 - 4. 100 - 4 అంటే 96, 120 - 4 అంటే 116, 150 - 4 అంటే 146. అర్థమైంది కదండి. సేమ్ హెచ్సిఎఫ్ అంటే ఎలా కట్టాలండి, లోయెస్ట్ నెంబర్స్ తీసుకోవాలని చెప్పాను. 96, 116, 96 వన్స్ ఎంతండి 96, 0 ఇంకెంత 20, 0 ఎక్కడ వరకు చేయమన్నాను, 0 వచ్చే వరకు చేయమన్నాను. సో అవ్వలేదు కాబట్టి 96 తీసుకుంటాం. ఇక్కడ చూడండి 24s 80, అంతే కదా. 25 అయితే 100 అయిపోయి దాటిపోతుంది కాబట్టి అవ్వదు. సో ఎంత వచ్చిందండి 16. సేమ్ మళ్ళీ 20 దించుకోండి, 0 రాలేదు కాబట్టి 16 వన్స్ 16, 4 16 దించుకుంటారు. చూడండి 4 4 జా 16, 0 వచ్చింది. అంటే ఈ పై రెండు వాల్యూ, ఈ రెండింటి వాల్యూ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అండి 4 వచ్చింది. ఈ 4ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు దేనికి చేయాలండి 146, దీనికి చేయాలి 146. మధ్యలో మైక్ ఛార్జింగ్ అయిపోయిందండి. ఫస్ట్ స్టార్టింగ్ కదా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, ఓవర్ ద టైం రెక్టిఫై అవుతుంటాయి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి అందాక కొన్ని రోజులు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి 60. నెక్స్ట్ ఈ 2 నెంబర్లకి హెచ్సిఎఫ్ వచ్చేసరికి 4 వచ్చిందండి. నెక్స్ట్ చూడండి 4 3 = 12, ఇంకా 26 అంటే 4 6 = 24. ఇంకా ఎంత ఉందండి రిమైనింగ్ 2 2 and 22. సారీ అండి, ఒక్క నిమిషం. 436 చూడండి 144 వస్తుంది, అంటే సో 2 వచ్చింది. సో 0 రాలేదు కాబట్టి కంటిన్యూ చేయాలి, తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో ఈ 4ని ఇలా దించుకుంటాం. 4 దించుకున్న తర్వాత ఎంతండి 2 2 = 4 0. సో దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంతండి ఓవరాల్గా వచ్చింది 2 అన్నమాట. సరిపోయింది కదండి, ఇంతే. నెక్స్ట్కి వెళ్దాం. సేమ్ మోడల్ సమ్ ఆల్రెడీ మీకు చెప్పానండి. ఏమని చెప్పానండి అంటే రిమైండర్ అనేది సేమ్ రిమైండర్ అని మెన్షన్ చేస్తాడు, కాకపోతే వాల్యూ మెన్షన్ చేయడండి అని అన్నాను. లార్జెస్ట్ అంటే హెచ్సిఎఫ్ అని మీకు క్లారిటీ ఉంది. సేమ్ రిమైండర్ అని అన్నాడు కానీ వాల్యూ మెన్షన్ చేయలేదంటే అప్పుడు ఎలా కట్టాలండి, హెచ్సిఎఫ్ ఆఫ్ సేమ్ x - y లేదా y - x, y - z అండ్ z - x అని చెప్పాను కదండి. సో ఇది అంతే అనమాట. 125 - 200 మోడ్ అని అనుకోండి. తర్వాత ఏంటంటే 125 నెక్స్ట్ 200 - 325, నెక్స్ట్ 325 - 125. చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది, 125 200 నుంచి 175 చేస్తే 75, 200 నుంచి 325 చేస్తే 125, 325 నుంచి 125 చేస్తే ఎంతండి 200. సో ఈ 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ కట్టాలి మనం, అంతే కదండి.
సో ఏం చెప్తాం, రొటీన్ అనమాట. లోయెస్ట్ నెంబరు 75 అండ్ మిడిల్ నెంబరు 125. 75 వన్స్ ఎంతండి 75, 0. 12 నుంచి 5 తెస్తే ఎంతండి 50, 75. సేమ్ ఇది రాసుకుంటాం కదా, 0 రావాలి కాబట్టి 51 జార్ 50. ఎంత ఉందండి 25. సో ఇక్కడ 0 రావాలి కాబట్టి దీన్ని ఏం చేస్తామండి ఇక్కడ తీసుకుంటాం 50. 25 2s ఎంతండి 50, 0 వచ్చింది కదండి. సో ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంతండి 25. ఈ 25 ఏం చేస్తామండి ఈ రిమైనింగ్ నెంబర్ని మళ్ళీ చేస్తాం మనం, అంతే కదా. 25 200 సింపుల్ చూడండి. 25 200 పోయిందా, అయిపోయింది. ఇంతే సింపుల్ అన్నమాట. సో హెచ్సిఎఫ్ ఎంతండి 25. అర్థమైంది కదా. సేమ్ ఇది మర్చిపోకండి, సేమ్ రిమైండర్ అంటే ఈ థియరీలో చేయాలి. అర్థమైంది కదండి, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దీంట్లో రిమైండర్ థియరీలోనే థర్డ్ మోడ్లో అనుకోండి, థర్డ్ మోడ్లో అనుకోండి. ఇందులో ఇలా అయితే చూడండి, ఫైండ్ ది గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ అయిపోయింది. విల్ డివైడ్స్ 640, 710 and 1526 so as to leave remainder 11, 7, 9 as remainders respectively అని అన్నాడు. ఇప్పుడు చూడండి, సేమ్ రిమైండర్ మెన్షన్ చేయలేదు, లేదా ఒకటే రిమైండర్ వాల్యూ కూడా ఇవ్వలేదు. ఆ 2 మోడల్ కాదు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిమైండర్ ఇచ్చాడు. దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్, ఇప్పుడు రిమైండర్లో ఒక్కొక్క దానికి ఏబీసీలు అనుకుందాం అనుకోండి, ఎక్స్ మైనస్ ఏ, వై మైనస్ బి అండ్ జెడ్ మైనస్ సి. చూడండి, XYZ అనేవి నెంబర్స్ అయినట్లయితే, ఏబీసీలు అనేవి రిమైండర్స్ అయినట్లయితే ఇలా కట్టాలి. ఇప్పుడు చూడు, XYZ నెంబర్స్ అన్నాను కదండి, ఏంటి 640 మైనస్ రిమైండర్ ఎంత అండి ఫస్ట్ దాంది 11, అంతే కదా. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఎంత అండి 710, దాని యొక్క రిమైండర్ ఎంత అండి 7. నెక్స్ట్ థర్డ్ యొక్క నెంబర్ ఎంత అండి 1526, రిమైండర్ ఎంత అండి 9. ఇంతేనండి, ఇది కట్టడం వస్తే సేమ్ అయిపోయినట్టే. 640లోంచి 11 తీయండి 629, 710లోంచి నెంబర్ తీయండి 703, 1526లోంచి 9 తీయండి 26 అంటే 3 పోతే ఇంకా 1517. సో ఈ మూడింటికి హెచ్సిఎఫ్ కట్టాలి. సేమ్ అండ్ రొటీన్ అనమాట. 629కి స్టార్ట్ చేయాలి, 703, 1629 వన్స్, అంతే కదా. 13 నుంచి 9 తెస్తే ఎంతండి 4, 69లోంచి 62 తెస్తే ఎంతండి 7. సేమ్ 629 ఇక్కడ రాసుకుంటాం. రాసుకున్న తర్వాత చూడండి, 74 into 8 వేసుకుంటే 74 into 8 వేసుకుంటే 592 వస్తుందండి. సో 9లోంచి 2 తీస్తే ఎంతండి 7. సో ఇక్కడ 61లోంచి 59 తీస్తే 2. ఇప్పుడు చూడండి నెక్స్ట్, సో ఈ 74 ఇక్కడ రాసుకోవాలి, తెలిసిందే కదండి. 27 2s 54 ప్లస్ 27 అంటే ఎక్కువైపోతుంది కదండి, ఎక్కువైపోతుంది. సో 27 2s 54 ఎంత వస్తుందండి, ఇంకా 54 ఎంత ఉందండి, ఇంకా 20. అప్పుడు ఏం చేయాలి, ఇంకా 27 దించుకోవాలి. 21s ఓకే, 7 ఉంది, 20 తీసుకుందాం. 7 2s 14, ఇక్కడ వరకు వచ్చిందని ఇక్కడ రాసుకుందాం. ఎంత వచ్చిందని ఇది ఇంకా 6. నెక్స్ట్ 6 7s ఇలా ఉందన్నమాట. 6 1 ఎంతండి 6, 1 7, 1 7 7 అంటే 0 వచ్చింది. అంటే దీని యొక్క హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంతండి 1 వచ్చింది. ఇలా 1 వచ్చింది. సో ఇంక రిమైనింగ్ ఏంది 1 ఉంది. ఈ 1 దేంతో చేయాలని 15 17తో చేయాలి. 15 17తో చేస్తే 1 వచ్చిందంటే సేమ్ ఇది కూడా అంతే కదా, 1517 వేసుకుంటే 1517 వచ్చింది, 0 వచ్చింది. సింపుల్ అండి. ఈ రెండు చేసిన తర్వాత మీకు ఇక్కడ 1 వచ్చింది అంటే మళ్ళీ థర్డ్ దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ ఆన్సర్ వచ్చింది అనమాట. సో వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే డైరెక్ట్గా సింపుల్ చెప్పాలంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, దట్స్ ఇట్. ఓకే కదండి. ఒకవేళ చిన్న చిన్న ఎర్రర్స్ ఏమైనా వచ్చినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం కాన్సెప్ట్ అనమాట. ఇలా వస్తే అంటే ఇలా వచ్చినట్టయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, సేమ్ రిమైండర్ ఇచ్చినట్లయితే ఒకలా యూజ్ చేయాలి. ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకొని మైనర్ ఎర్రర్స్ ఏమన్నా కనిపిస్తే ఇందులో మీరు నెగ్లెక్ట్ చేయండి అనమాట. కాన్సెప్ట్ మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. అది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్సిఎంలోనే ఇప్పుడు రిమైండర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎల్సిఎం చూడండి. క్వశ్చన్లో ఎల్సిఎం చేయాలా హెచ్సిఎఫ్ చేయాలా అనేది ఐడెంటిఫై చేయడానికి నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. లీస్ట్ నెంబర్ అన్నట్లయితే ఎల్సిఎం అయిపోయింది.
డివైడెడ్ బై అని అన్నా, అంటే ఆ నెంబర్ని డివైడెడ్ బై అన్నా సరే ఇది ఎల్సిఎంఏ, అది గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 4, 6, 8, 12 అండ్ ద రిమైండర్ ఆఫ్ 2 ఇన్ ఈచ్ కేస్ అని అన్నాడు. అంటే ఇక్కడ రిమైండర్ వాల్యూ ఇచ్చాడండి, రిమైండర్ వాల్యూ ఇచ్చి అది 2 అని అన్నాడు. దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తా చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, సేమ్ ఫార్ములా చెప్తాను, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఎల్సిఎంకి ఫార్ములా ఏంటంటే, అంటే ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే, ఫార్ములాని కూడా అనలేమండి, ప్రొసీజర్ అని అనుకోండి, మీరు ఏదైనా మెన్షన్ చేసుకోండి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్, అంటే XYZ సమ్ ఎక్స్ట్రా నెంబర్స్ ఇచ్చిన తర్వాత రిమైండర్ అనేది అన్నిటికీ సేమ్ కదండి, ఆ రిమైండర్ని యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. సింపుల్, కన్ఫ్యూజ్ ఏమి లేదండి. మీరు మర్చిపోతున్నాను అని అనుకున్నట్లయితే నేను ఇప్పుడు రిమైండర్ థియరీస్లో మాత్రమే మీరు ఒక పేపర్ మీద రాసుకొని గోడకి స్టిక్ చేసుకొని చూసుకోండి అనమాట. నిద్రలో అడిగినా సరే చెప్పేసేటట్టు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీ అయిపోయింది ఈ టాపిక్. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం ఆఫ్ ఏ నెంబర్స్ అండి, ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 4, 6, 8, 12. రిమైండర్ ఎంత అండి 2, ఇది పక్కన పెట్టండి 2. సో వీటన్నిటికి ముందు ఎల్సిఎం కట్టేయండి. ఎల్సిఎంకి మీకు డివిజన్ రూల్లో మెథడ్ చెప్పాను కదండి, 2 2s, 2 3s, 2 4s, 2 6, అంతే కదా. మళ్ళీ 2తో పోతున్నాయి కదా, 3, 2 2s, 2 3s పోతుంది కదా, 2 1s, 3 1 3, అంతే కదండి. 3 1s, 3 1s, 1 1. ఎల్సిఎం అయితే ఇప్పటి వరకు చేయమన్నానండి, 1లో వచ్చే వరకు చేయమన్నాను. అంటే 2 × 2 × 2 × 3, 2 × 2 ఎంతండి 4, 2 × 3 ఎంతండి 6, 4 6 ఎంతండి 24. సో ఇప్పుడు ఆన్సర్ ఎంతండి, ఎల్సిఎం ఆఫ్ దీని వాల్యూ ఎంత వచ్చింది, ఈ వాల్యూ వచ్చేసరికి 24 వచ్చింది, ప్లస్ రిమైండర్ ఎంత ఉందండి 2, అంటే వాల్యూ ఎంతండి 26. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు కట్టేసి హైపర్ యాక్టివ్ అయిపోయి ఆన్సర్ వస్తుంది అనుకుని మర్చిపోయి 2 యాడ్ చేయడం మర్చిపోయి పెట్టేస్తారనమాట, 24 పెట్టేస్తారు. అక్కడ ఆప్షన్లో 24 కూడా ఉంటుంది, మొత్తానికే మోసం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మోడల్కి వెళ్దామండి. చూడండి, సేమ్ మళ్ళీ అండి, స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం ఐడెంటిఫై చేశారు. విచ్ వన్ ఇంక్రీజ్డ్ బై 5 ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ 24, 32, 36, 54. దీనికి ఎలా చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్, అంటే XYZ ఏ నెంబర్ అయినా ఇవి ఉండొచ్చు. ఇక్కడ ఇంక్రీజ్డ్ అని అన్నారు, చూసాడా, ఇంక్రీజ్డ్ అని అన్నారు కాబట్టి మైనస్ పెట్టాలండి, అంటే ఆపోజిట్ అనమాట. అది ఇంక్రీజ్ చేశారు కాబట్టి మనం దాన్ని తీసేయాలి బయటికి, అందుకని మైనస్ ఏ వాల్యూ అయితే ఇంక్రీజ్ చేసావో అది అనుకోండి. అర్థమైంది కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 5 కాబట్టి 5 రాసుకోండి, ఇంతే అనమాట ప్రొసీజర్. చూడండి, సింపుల్. 24, 32, 36, 54కి ఎల్సిఎం కట్టాలి. 2 12s ఎంత అండి 24, 2 16s 32, 2 18s 34, 36, 2 27s ఎంత అండి 54, 2 6, 2 18s, 2 9s 27. ఇంకేమైనా పోతాయండి 2లో, 2 3s, 2 4s, 3 9, 27 అలా ఉండిద్దండి. సో ఇంకేం పోతాయండి 2తో, 2 3, 2 2s పోతుంది, 9, 27, అంతే కదండి. ఇప్పుడు దీన్ని 3తో చూద్దామండి. 3 1s, 2 అలా ఉంచుదాం, 3 3s, 3 9s, అంతే కదండి. 3 1s, 3 1s, 3 3s, 2 2 2 3, 3 3 3. మీకు అర్థమైద్దని స్పీడ్గా వెళ్తున్నానండి, బేసిక్స్ స్టార్టింగ్లో చెప్పాను కాబట్టి. ఆల్రెడీ వీడియో లెంగ్త్ ఎక్కువ వచ్చింది, మళ్ళీ మీరు హాఫ్ అన్ అవర్లో చూస్తారు కదా, అందుకని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఏంటండి, 2 × 2 × 2 × 2, ఎన్ని 4 2s వచ్చాయండి. నెక్స్ట్ ఎంత ఉందండి, 3 3 ఉందన్నమాట. 3 × 3 × నెక్స్ట్ ఇంకెంత ఉందండి, 2 × 3, 2 × 2 4, 2 × 2 4, 3 × 3 9, 2 × 3 6, 4 × 4 16, 9 × 6 54. ఇప్పుడు 10 × 54 అంటే 540, 6 × 50 అంటే 300, 6 4s are 24, అంతే కదండి. 4 6 8 64 వచ్చింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారు, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే మన స్కూల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా చేసినా పర్లేదు. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఎంత వచ్చిందండి, 864 వచ్చింది ఎల్సిఎంకి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 864 ఇవి నెంబర్స్కి ఎల్సిఎం అండి. 864 నుంచి ఏం చేయాలండి, ఎక్కడ ఎంతైతే నెంబర్ని ఇంక్రీజ్ చేశాడో ఆ నెంబర్ని ఇక్కడ మైనస్ చేసేయాలి, అంతేనండి. అర్థమైంది కదా, అంతే.
ఇన్ కేజ్ ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి మైనస్ అని చేసాం. అదే ఒకవేళ డిక్రీజ్డ్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి, ఈ 5ని యాడ్ చేసేస్తాం. అంటే ఈ 864కి 5 యాడ్ చేస్తాం, అంతే అండి, అయిపోయింది. ఎల్సిఎం అయిపోయినట్టే. ఆల్రెడీ మీకు ఈ టైప్ ఆఫ్ సమ్ పైన చెప్పాను. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ A ఇంటూ B ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అని చెప్పాను కదండి. ఇక్కడ ఆల్రెడీ ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ 432 ఇచ్చాడు, హెచ్సిఎఫ్ వస్తే 12 ఇచ్చాడు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చేసేస్తారు కదండి, చేసేయండి. సేమ్ అండి, హెచ్సిఎఫ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్ 14 అని అన్నాడు. అంటే A ఇంటూ B అని అనుకుందాం, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడండి, 14 ఇచ్చాడు. అండ్ ప్రొడక్ట్ ఈజ్ డైరెక్ట్ ఇచ్చాడు. ఈ 2 నెంబర్ యొక్క వాల్యూ ఎంత అండి, 2352. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 2352 డివైడెడ్ బై 14 అయ్యండి, ఎల్సిఎం వచ్చేస్తుంది. అయిపోయిందండి సమ్, అంతే. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ మోడ్లో అండి, ఇది జస్ట్ ఇంకొక 5 to 10 minutesలో అయిపోయింది. చూడండి ఇప్పుడు చూడండి, సింపుల్ అండి. లార్జెస్ట్ అని అన్నాడు అన్నట్లయితే కట్టాల్సింది ఏంటండి, హెచ్సిఎఫ్. ఇంతే అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. లార్జెస్ట్ అన్నాడంటే పెట్టేయాల్సిందే. సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడండి, ఏమన్నాడు, ఫైండ్ ద లార్జెస్ట్ స్క్వేర్ టైల్ దట్ కెన్ పే బి హాల్ ఆఫ్ 24 meters by 36 meters అని అన్నాడు. ఇప్పుడు ఒక హాల్ ఉందండి, ఏమన్నాడు, ఇది 24 meters లెంగ్త్ అనుకోండి, ఇదేమో 36 meters విడ్త్ అనుకోండి. దీనికి టైల్స్ వేస్తున్నారనమాట. ఈ టైల్స్ ఏంటంటే లార్జెస్ట్ స్క్వేర్ టైల్ ఉండాలన్నమాట. స్క్వేర్ అయి ఉండాలి, లార్జెస్ట్ స్క్వేర్ టైల్ కావాలన్నమాట. అంటే ఎంత ఫిట్ అవుతుంది. ఇప్పుడు 2 into 2 అనేది స్క్వేరే, 3 into 3 అనేది స్క్వేరే, 4 into 4 అనేది స్క్వేరే, 5 into 5 అనేది స్క్వేరే. కానీ వీటిలో ఏది పెద్దది, 2 పోల్చుకుంటే 3 పెద్దది, 4 into 4 పెద్దది, 5 into 5 పెద్దది. ఇలా ఈ 24/36 రూమ్లో ఏది లార్జెస్ట్ స్క్వేర్ టైల్ అనేది ఫిట్ అవుతుందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనం యూజ్ అయ్యేది ఏంటండి, హెచ్సిఎఫ్ అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్కడైనా డివైడ్ చేయాలి అని అనుకుంటే, అంటే ఈ రూమ్ యొక్క ఏరియాని డివైడ్ చేస్తున్నాడు అనమాట స్క్వేర్ షేప్లో. సో దీనికి హెచ్సిఎఫ్ ఫార్ములా ఏంటండి, అండ్ హెచ్సిఎఫ్ ఎలా కట్టాలి, సేమ్ డివిజన్ మెథడ్లోకి వెళ్తే 24 1s 24, 6లోంచి 2 తీస్తే 2, 3లోంచి 2 తీస్తే 1, 24 ఇక్కడ రాసుకుంటాం, అంతే కదా. 12 2s 24, 0 అయిపోయింది. చూసారా, 2 steps అండి. మీకు ఇది వాడాలని తెలిస్తే చాలు, అయిపోయింది సమ్ము. సో 12 into 12 స్క్వేర్ అనేది చేస్తారనమాట, పెద్దది. అర్థమైంది కదండి, అయిపోయింది. ఇంతే ఆన్సర్ ఎంత, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అన్నాడు. లార్జెస్ట్ స్క్వేర్ టైల్ అని అన్నాడు కదా, దాని యొక్క వాల్యూ ఎంత అండి, 12. అయిపోయింది. చూడండి, సింపుల్ అనమాట. నెక్స్ట్ చూడండి, రెక్టాంగిల్ ఫీల్డ్ ఆఫ్ 48/72 meters ఈజ్ టు బి టైల్డ్ విత్ ద లార్జెస్ట్ స్క్వేర్ టైల్ పాసిబుల్ అని అన్నాడు. రెక్టాంగిల్ ఫీల్డ్ సేమ్ ఇందాక మెథడ్ ఫార్ములా అండి, సేమ్ 48 72, సారీ ఇక్కడ 48 వేద్దాం, పెద్దది కదా, 48 72 రాసానండి. ఈ ఏరియాలో పెద్దది అంటే లార్జెస్ట్ స్క్వేర్ టైల్ ఫిట్ చేయాలని అడిగాడు. సేమ్ లార్జెస్ట్ అంటే ఏం చేయాలండి, మీరు లార్జెస్ట్ అంటే ఏం చేయాలి, హెచ్సిఎఫ్ కట్టాలి, అంతే కదా. హెచ్సిఎఫ్ లోయెస్ట్ నెంబర్ చెవిలో రాసుకుంటాం, దాన్ని డివైడ్ చేస్తాం. 48 1s 48, 12లోంచి 8 తీస్తే ఎంత అండి, 4, 6లోంచి 4 తీస్తే ఎంత అండి, 2. చూడండి, ఇప్పుడు 0 రాలేదు కాబట్టి 48 ఇక్కడ రాసుకుంటాం. 24 2s ఎంత అండి, 48, 0. సో లార్జెస్ట్ దీని యొక్క సైజ్ ఎంత అండి, 24 meters. అయిపోయింది కదా, ఇంతే అండి. హెచ్సిఎఫ్ ఎంతతో అయిపోయింది. ఇప్పుడు ఇన్ కేసు అంటే నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో మన గ్రూప్లో అది యాడ్ చేశానండి, అంటే పీడిఎఫ్స్ అప్లోడ్ చేశాను. అందులో ఆర్ఆర్బి జేఈ కానీ, ఎన్టీపీసీ కానీ, నెక్స్ట్ టెక్నీషియన్ కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, నెక్స్ట్ ఏఎల్పి, ఇలా రైల్వే ఏ ఎగ్జామ్ అయినా సరే ఇప్పుడు నేను చెప్తున్న క్లాసులు ఏంటండి 95% కన్నా మోర్ దెన్ 95% షూట్ చేస్తానండి, సరిపోయిద్ది అనమాట. ఇది చెప్పి మీరు ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇన్ కేజ్ ఎక్కడైనా 5% ఏంటంటే ఎక్కడైనా 1-2 క్వశ్చన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను మిస్ చేసినట్లయితే నేను మళ్ళీ క్రాస్ చెక్ చేస్తానండి. 95% to 98% సిలబస్ అనేది ఇలాగ వచ్చింది. క్వాంట్ క్వశ్చన్స్ అయితే ఇవి కవర్ అయిపోగా ఎక్కడైనా 1-2 క్వశ్చన్స్ మిస్ అయ్యాయి అనుకుంటే నేను చెప్పలేదని అనుకోకండి. ఆ క్వశ్చన్స్ మళ్ళీ అట్లీస్ట్ బేసిక్ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకున్న తర్వాత మిస్సెలియన్స్ టాపిక్స్ అని చెప్పి నేను మళ్ళీ ఎక్కడైనా 1-2 క్వశ్చన్స్ మిస్ అయినట్లయితే, ఇప్పుడు స్పీడ్ టైం నేను చెప్పాను, ఆ క్లాస్లో ఏదైనా టాపిక్ మిస్ అయిందని అనిపించింది అనుకోండి నాకు, మళ్ళీ ఇప్పుడు ఎల్సిఎం ఎస్సిఎఫ్ చెప్పాను, ఇందులో ఏమైనా మిస్ అయిందని అనుకున్నాను అనుకోండి,
ఇవన్నీ కలిపి ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒకటి రెండు మిస్ అయినట్లయితే వాటన్నిటిని రెండు మూడు క్లాసెస్ కింద చెప్తానమాట. సో ఏదైనా మిస్ అయినట్టు మీకు అనిపిస్తే దాన్ని పట్టుకొని ఉండకండి. ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో అది వినండి, నోట్ చేసుకోండి. మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అంటే ప్రాక్టీస్ చేయడానికి అందరూ ప్రాక్టీస్ చేయండి, కానీ మీరు పెట్టుకునే రన్నింగ్ నోట్స్లో ఏంటంటే నేను చెప్పే మోడల్ వైజ్ ఉన్నాయి కదా, ఇవన్నీ రాసుకోండి. ఒక టాపిక్ వచ్చి తిప్పుకొడితే 20 సమ్స్ చెప్తున్నాను, 20-25 ఉంటున్నాయి అన్నమాట. సో ఒక టాపిక్ 20-25 సమ్స్ అంటే మీకు రఫ్గా ఒక 10 పేజెస్ కూడా రాదు ఒక టాపిక్ వచ్చి. సో మీరు రివిజన్ చేయడానికి కూడా ఈజీ అయిపోయింది అనమాట. కాబట్టి అంటే లేజీగా ఉండకుండా కన్ఫామ్గా క్లాస్ విని నోట్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది అనమాట. మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ అయ్యి మీరు జెన్యున్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే మాత్రం కొన్ని రోజులు కొన్ని సాక్రిఫైస్ చేస్తేనే మీరు అనుకుని చేయగలరు అనమాట. సో మీ మంచిగా చెప్తున్నాను, ఏదైనా సీరియస్గా చేద్దాం అనుకుంటే సీరియస్గా చేయండి, ప్రిపేర్ అవ్వండి. ఎలా అంటే 2025లో నోటిఫికేషన్లు ఏది వచ్చినా సరే 2026లో మీకు జాబ్ రావాలి అన్నట్టే కసిగా కష్టపడండి అనమాట. ఈ టైంలో మీకు ఏ డౌట్ ఉన్నా సరే మేము టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆస్పిరెంట్ జర్నీ అని టైప్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్లో కనిపిస్తుంది, అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అందులో మెసేజ్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను అనమాట. కొన్నిసార్లు క్లాసెస్లో అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ లేకపోతే సరిగ్గా వాయిస్ క్లియర్గా వినిపించకపోయినా సరే కొంచెం ఒక 2-3 డేస్ అడ్జస్ట్ అవ్వండి. అంటే నేను సరైన అంబియన్స్కి ఇంకా సెట్ చేసుకోలేదు, సో అడ్జస్ట్ అయ్యి కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ వినండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులో డౌట్స్ అడగండి, పర్లేదు. నార్మల్ విషయాలు అయితే మెసేజ్ చేయకండి, పనికొచ్చే విషయాలు మీకు నిజంగా క్వైరీస్ ఉంటేనే అందులో పెట్టండి. నాకు టైం తక్కువ ఉంది అందుకోసం చెప్తున్నాను, తప్పుగా తీసుకోకండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ఏంటంటే మనకి ఇంకా డైరెక్ట్గా మన ఛానల్ని అందులో సెర్చ్ చేస్తే రావట్లేదండి. యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఆ సెట్టింగ్స్ గురించి కూడా నాకు క్లియర్ ఐడియా లేదు, అవన్నీ తెలుసుకుని సెర్చ్ చేస్తాను. ఆలోపు ఏంటంటే అప్పటివరకు నేను వాట్సాప్లో స్టేటస్ పెడతాను, వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా వీడియో చూడండి. మీకు తెలిసిన వాళ్ళు లేదు అనుకుంటే యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, ఆ సబ్స్క్రిప్షన్లోకి వెళ్తే మన ఛానల్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది కాబట్టి అందులో మన లేటెస్ట్ వీడియో ఏదైనా అప్లోడ్ చేస్తే కనిపించింది. సో చూడండి, డైలీ ఒక వీడియో అయితే కన్ఫామ్గా అప్లోడ్ చేస్తాను. నేను ఏదైనా పనుండి కానీ లేకపోతే నాకు అవ్వక కానీ మిస్ అయితే 1-2 రోజులు మిస్ అవ్వచ్చు అంతే. సో డిసప్పాయింట్ అవ్వకుండా దానికోసం కన్ఫామ్గా మీరు ఈ టైంలో ఏంటంటే నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేశానంటే రేపు ఈవినింగ్ వరకు మీకు టైం ఉండిద్ది. ఈ క్లాస్ విని నోట్ చేసుకొని ఈ గ్యాప్లో నేను చెప్పిన వైసీటీ బుక్ పీవైక్యూస్ పెట్టాను, అవి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. లేదా నేను సెకండ్ డే కూడా క్లాస్ పెట్టలేదు అనుకోండి, అక్కడ ఒక్కొక్క టాపిక్ 150కి 200 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ నేను నెక్స్ట్ టాపిక్ చెప్పే వరకు ఈ క్వశ్చన్స్ రిపీట్ చేయండి. మీరు చేసేసాను రివిజన్ చేశాను అనుకుంటే అంతకుముందు చెప్పిన ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు ఇంతకుముందు స్పీడ్ అండ్ డిస్టెన్స్ చెప్పాను కదా, దాని పీవైక్యూస్ సాల్వ్ చేయండి. దాన్ని చేస్తారు. ఎల్సిఎం ఎస్సిఎఫ్ చేయండి. ఈ రెండు అయిపోయాయి అనుకున్నారనుకోండి, ఎస్సిఎఫ్ పీవైక్యూస్ చేస్తున్నప్పుడు టైం అయిపోయింది నేను ఇంకా ఏదైనా క్లాస్ అప్లోడ్ చేయలేదని అనుకుంటే ఆ టైంలో స్పీడ్ అండ్ డిస్టెన్స్ది మళ్ళీ రివిజన్ చేసుకోండి, మల్టిపుల్ రివిజన్ చేయండి అనమాట. ఇప్పుడు చదివేది ఎలా ఉండాలంటే మళ్ళీ నేను అన్ని క్లాసులు విన్న తర్వాత వచ్చి చదువుతాను అన్నట్టు కాకుండా ఎట్ ఏ టైం అనమాట, ఒకే స్ట్రెచ్లో అయిపోవాలి, అలా కంప్లీట్ చేసుకోండి. ఈరోజు కొంచెం లాంగ్ సెషన్ అయింది, మ్యాక్సిమం ట్రై చేస్తాను. కాకపోతే మీకు అర్థం కావాలి అంటే ఈవీ క్లాస్ని ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్తే 5-6 అవర్స్ చెప్తారనమాట. కానీ మీకు అంత ఓపిక ఉండదేమో అంత టైం ఉండదేమో అనే ఉద్దేశంతో నేను తక్కువలోనే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఈరోజు చెప్పినట్టు ఈ సోదంతా మళ్ళీ నెక్స్ట్ నేను చెప్పను, మీ టైం ఏమి వేస్ట్ చేయను. కాబట్టి ఇదే లాస్ట్ డే, సరిగా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో చెప్పండి, టెలిగ్రామ్లో అడగండి. ఏదన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఎవరైనా జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలనుకుంటే ఇదే టైప్లో మేము ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు అంటే జేఈ కానీ ఏఎల్పి కానీ ఎన్టీపీసీ కానీ దేనికైనా రైల్వేకి యూజ్ అవుతుందండి. కానీ నిజం చెప్పాలంటే ఎస్ఎస్సి జేఈ కానీ సీజీఎల్లో టైర్ 1కి కానీ ఇంకా కొన్ని జాబ్స్కి ఇది స్టేట్ జాబ్స్ కానీ వీటన్నిటికి కూడా ఈ లెవెల్ సరిపోయిద్ది అనమాట. దీన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఎగ్జామ్స్కి సరిపోయిద్ది. కాబట్టి ఎవరైతే వేరే వాళ్ళకి ఉన్నారో క్వాంటిటీ రీజనింగ్ వీక్ అనుకుంటున్నారో వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఎక్కువ మంది షేర్ చేస్తే మన వల్ల ఇంకొందరికి యూజ్ ఉంది కదా అన్న ఫీలింగ్ మనకు వచ్చిందండి. ఆ సాటిస్ఫాక్షన్ కోసమే ఇదంతా చేయడం. ఆల్ ది బెస్ట్ అండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
టేక్ కేర్.